బ్రిటిష్ వాళ్ళు కలకత్తాని టార్గెట్ చేసుకుని ఎందుకు వచ్చారు? లక్షలాది సభలు రోడ్డు మీద పడుండే, ఆహారం లేక తిండి లేకుండా జనాలకి ఆర్టిఫిషియల్ ఫ్యామిన్స్ క్రియేట్ చేశారు బెంగాల్లో. ఇస్లామిక్ ఇస్ డైరెక్ట్ జెనోసైడ్, ఫిజికల్ అటాక్. బ్రిటిష్ ఇస్ మెంటల్ అటాక్. రాజా రామ్మోహన్ రాయ్ ఏమన్నాడు తెలుసా? మాకు పాలించడం రాదు, మీరు కొన్ని రోజులు ఉండి మాకు హెల్ప్ చేయండి అన్నాడు బ్రిటిషర్స్ని. ఎంత ఒక్కొక్కడు రాజా రామ్మోహన్ రాయ్ కనబడితే మోసం చేయడం కంటే మోసపోవడమే అతిపెద్ద క్రైమ్. ఇప్పుడున్న స్కూల్స్ అయితే నేను కంప్లీట్గా ఏం చెప్తానంటే, ఎడ్యుకేషన్ అనేది ఇమీడియట్గా ఈరోజు ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టి ఫోర్స్ క్విట్ చేసేస్తే కూడా ప్రపంచానికి వచ్చే నష్టమే లేదు. తప్పని కోసి డైసెక్ట్ చేసి తెలుసుకోవడం ఏంటి అసలు? ఎవరిచ్చారు నీకు ఆ రైట్? ఈ అనిమల్ రైట్స్ లఫ్ట్ గర్ల్ ఏం చేస్తున్నారు? ఇది క్యాస్ట్ సిస్టమ్ని కూడా బ్రిటిష్ వాళ్ళే చాలా తెలివిగా ఇంప్లిమెంట్ చేశారని విన్నా. 100% ట్రూ. దీన్ని కదా మనం దెబ్బ కొడితే వీళ్ళు మనకు స్లేవ్స్ అవుతారు. మన సంస్కృతంలో బ్రాహ్మిన్స్ దే ఆర్ వెరీ హైయెస్ట్ పీపుల్ ఇన్ నాలెడ్జ్ అంటారు. హిందూయిజంలో బ్రాహ్మిన్స్ బ్రెయిన్ కూడా అని చెప్తారు. అలాంటి బ్రాహ్మిన్స్ ని ఔరంగజేబు ఆ రోజుల్లోనే కొన్ని వేల కేజీల జంధ్యాలని తీసేపిచ్చి వాళ్ళని హింసించేవాడని విన్నాను. అంత క్రూరంగా బ్రాహ్మిన్స్ ని ఎందుకు టార్గెట్ చేశారు? రాళ్లను మొక్కడము, చెట్లని పొగట్టని మొక్కడం, ఇవన్నీ కూడా చీప్ గా అనిపించాయి. దీన్ని అరికట్టాలి అంటే దీన్ని కాపాడుకునే వాళ్ళని చంపేయాలి. దే వెంట్ ఫర్ బ్రాహ్మిన్స్. ఈ ఏన్షియంట్లో అంత బ్రిలియన్స్ ఉన్న ఇండియా ఇప్పుడు ఎందుకు ఇంత భయంకరంగా అడుక్కు తినేలాగా మారిపోయింది? ఎట్లంటే రీజన్ గాంధీ 1857లో రావాల్సిన ఇండిపెండెన్స్ని ఫాస్ట్ పోస్ట్ పోన్ చేశారు. ఇండిపెండెన్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఇండిపెండెన్స్ అనే దారినే మార్చేసిన వాడు గాంధీ. జలియన్ వాలాబాగ్లో జనరల్ డయర్ కింద ఉన్న పనిచేసే ఆర్మీ మెన్ అంతా కూడా ఇండియన్స్. ఇక్కడ ఉన్న ఎదురుగా ఉన్న వాళ్ళు ఇండియన్స్. ఏ కారణం లేకుండా ఓపెన్ ఫైర్ అన్నది ఇండియన్స్ చంపేలాగా చేశారు. అలా చేస్తే గాంధీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరాచకాలన్నీ వింటే అన్నా నీకు మరో గాడ్సే అవుతావు అన్న, తప్పలేదు. మరి ఈ రోజు ఒక నోటి మీద గాంధీ తాత ఉంటేనే చెల్లే విధంగా చేశారంటే అది బ్రిటిషర్స్ రూట్ వేసిపోయిందే కదా. 100%. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే నాయకులు అనే సిస్టంలో ఈ రోజు కూడా ఉన్నాం. కానీ ఒక ప్రజలు ఎంచుకోలేదు, ఒక లీడర్ తీసుకోలేదు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ అని వస్తుంది. బై వెరీ నేచర్ ఆయన ఒక సనాతన ధర్మానికి సంబంధించినోడు కాదు. అవును, డ్రింక్ అండ్ డ్రగ్ అండ్ వెస్టర్న్ అర్థకామాలో ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ చేస్తే ఏముంటుందన్న దేశం? ఆ సీక్రెట్ కారిడార్ రూమ్ లో ఏమేమి జరుగుతుందో ఎవరికి తెలియదు. వైస్రాయ్. ఎస్. బయట పిక్చర్ ఏంటంటే ఈ రోజుతో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. రియల్ పిక్చర్ ఏంటంటే ఈ రోజుతో వీళ్ళకి స్వతంత్రం పోయింది. అసలు స్లేవరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రాహుల్ గాంధీ ఇస్ కనెక్టెడ్ విత్ టెర్రరిస్ట్. దానికి మీరు ఐడియాస్ ప్రూఫ్ కూడా చూపించారు. ఎలాంటి టెర్రరిస్టులు అంటే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, దాని ఆర్గనైజర్స్ లో ఒక్క హిందూ ఆర్గనైజేషన్ కూడా లేదు. అంతా కూడా ముస్లిమ్సే ఉన్నారు. లిస్ట్ వాట్సాప్ చాటే బయటకు వచ్చింది. ట్రైబల్స్, మనకి ఏది తెలియని ట్రైబల్స్ లో కూడా వెళ్ళి జీసస్ జెండా నాటుతున్నారు. వాళ్ళ దగ్గర అల్లలోయ పాటలు పాడిపిస్తున్నారు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండియాని స్లేవ్ చేయాలనుకునే ప్రతి నా కొడుకుని స్ట్రింగ్ వినోద్ ఆపుతాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను అండి, బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం చాలా హార్ట్ఫుల్గా 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే మన ముందర గెస్ట్ అంత ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. దేశాన్ని ప్రేమిస్తామని చాలా చెప్పుకుంటాం, కానీ దేశాన్ని ప్రేమించే విధానాన్ని వర్క్ ద్వారా కూడా చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అరుదైన రకమే మన ముందర ఉన్న వ్యక్తే. ఆయన ఎవరో కాదండి, ఏ ఇన్సిడెంట్ అయినా సరే నేను ప్రతిదీ బ్రేక్ చేయగలుగుతాను. ఎక్కడ రూట్ లేయర్ నుంచి ఇది స్టార్ట్ అయింది అనేది ప్రతి రూట్ లేయర్ నుంచి కూడా తీసి విత్ ప్రూఫ్, రికార్డెడ్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేసే వ్యక్తి ఆయన. అంత గట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో ఆయన ఎవరో కాదండి, మనందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తే స్ట్రింగ్ వినోద్ గారు మన ముందర ఉన్నారు. మరి ఏంటి అన్న జర్నీ అండ్ అన్న నుంచి మనం ప్రత్యేకమైన టాపిక్స్ ఏం తెలుసుకోవచ్చో ఈ ఇంటర్వ్యూలో ఒకసారి డిస్కస్ చేద్దాం. హాయ్ అన్న. నమస్కారం అన్న. నమస్కారం, ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ గుడ్. నాకు చాలా టెన్షన్ ఉంది. 3 years నుంచి మీకోసం ట్రై చేస్తున్నా, బట్ ఫైనల్గా మిమ్మల్ని కలిసాను. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఇంటర్వ్యూ నా జీవితాంతం గుర్తుంటుంది. ప్లెజర్ అన్న, ప్లెజర్ ఇస్ మైండ్ టు. ఆధార్ నెట్వర్క్లో మన షో రావడం అనేది కొన్ని మంచి విషయాలు జనాలకు వెళ్తాయి. అన్న, లెట్స్ స్టార్ట్. సో
ఐడియాలజికల్ సబ్వర్షన్ అంటే స్వతంత్రం వచ్చినప్పుడు దేశం ఒకలా ఉంది, ఈ రోజు ఇంతవరకు వచ్చామనుకుంటారు. కానీ ఈ రోజు మనం ఉన్న ప్రతి సిచ్యువేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా, క్యాస్ట్ అయినా సరే, మనం బయట పాటించే సిద్ధాంతాలైనా సరే, ప్రతి ఒక్క దాన్ని కూడా బ్రిటిషర్స్ సీడ్స్ వేసి వెళ్ళారు. అది గ్రో అయ్యి ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చిందని నేను విన్నాను. సో వాటి మీద ఉన్న చాలా డౌట్స్ని మీరు క్లియర్ చేయాలి. యూరి బెజ్మనోవ్, యా, ఇవన్నీ బయట పెట్టిన అతను. ఇతని పేరు చాలా లేట్ గా బయటకు వచ్చింది. కేజీపీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, సగం మంది దొంగలు, ప్రపంచాన్ని దోచుకున్న దొంగలంతా కేజీపీ ఏజెంట్లు అన్న. కేజీబీ అనేది చాలా డేంజరస్ సంస్థ. అంటే ప్రతి ఒక్కరిని ఇలాంటి సబ్వర్షన్ ప్రాజెక్ట్స్ ని అది ఇట్స్ అ క్రాఫ్ట్స్మెన్. ఓకే, అదే తయారు చేస్తూ ఉంటుంది. ఒక దేశం యొక్క సిద్ధాంతాలు ఏంటి, దాన్ని మనం ఎలా అణగదొక్కాలి, దాన్ని అణగదొక్కితే నువ్వు దాన్ని దోచుకోవచ్చు. కాలనైజ్ మైండ్ సెట్ అనమాట. ఓకే, ఇస్లామిక్ మనం దాంట్లో సాహిబ్స్లో బాగా ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే ఇస్లామిక్ వాళ్ళు కంటే కూడా వీళ్ళు చాలా డేంజర్ అని చెప్పాం. ఓకే, ప్రపంచంలో మనకి భావాలే చాలా ఇంపార్టెంట్. హిస్టరీ నుంచి అది ఎలాగో అంతమంది చనిపోయారో అది అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ప్రపంచంలోనే ది మోస్ట్ డేంజరస్ కంట్రీ బ్రిటన్. యా, వాళ్ళు చేసినంత అరాచకము ఏ దేశానికి సరిపోదు అనమాట. ఎగ్జాక్ట్లీ, ప్యారలల్ అంత అరాచకం చేశారు. దాంట్లో వచ్చిన పార్టే ఈ ఐడియాలజికల్ సబ్వర్షన్. దీంట్లో ఉన్న లేయర్స్ అన్ని కూడా మనం సాహిబ్స్ డాక్యుమెంటరీలో క్లియర్ గా చెప్పాం. అంటే అంత పెద్ద ప్రణాళిక వేశారంటే వేరే వాళ్ళు దోచుకోవడానికి, పని పట్టలేదా నీకు? అదే అన్న, నేను ఆ డాక్యుమెంటరీ చూస్తున్నప్పుడు కూడా మీరు డిమోరలైజేషన్ దగ్గర నేను స్ట్రక్ అయిపోయా, డీస్టెబిలైజేషన్ దగ్గర భయపడ్డా, ఇంకా క్రైసిస్ చూస్తున్నప్పుడు అయితే కంట్లో నీళ్ళు వచ్చాయి. ఏంటి మన దేశాన్ని ఇలాంటి ఒక పరిస్థితులలో వాళ్ళు ఎప్పుడో ఇమాజిన్ చేసుకున్నారు. కొంతమంది 10 years తర్వాత నేను ఇలాంటి స్టేజ్లో ఉంటా అనుకున్నారు. బట్ ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గడిచాక కూడా మన ఇండియన్స్ ఇంకా ఇలాంటి ఒక విధి విధానాల్లోనే బ్లాక్ అయిపోయారు. సో ఐడియాలజికల్ సబ్వర్షన్ స్వతంత్రం రాకముందు చాలా జరిగాయి. సో ఫస్ట్ థింగ్, బ్రిటిష్ వాళ్ళు కలకత్తాని టార్గెట్ చేసుకుని ఎందుకు వచ్చారు? ఇంకొంచెం ఫినిష్ చేయాలి. ఐడియాలజికల్ సబ్వర్షన్ డాక్యుమెంటరీలో కొంచెం కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ లో చెప్పాం. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, వాళ్ళ యొక్క బ్రెయిన్ ని ఇక్కడ ప్లాంట్ చేస్తారు. వాళ్ళ బ్రెయిన్ ఏంటి, అది ప్లాన్ చేయాలంటే ఏం చేయాలి? జర్నలిస్ట్ని ప్లాన్ చేయాలి, టీచర్స్ని ప్లాన్ చేయాలి, మీడియాను ప్లాన్ చేయాలి. ఇప్పుడున్న మీడియా చూడు ఒకసారి. అవును, టాప్ మీడియా ఇస్ లెఫ్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. ధ్రువరాటి ఉన్నాడు, వైర్ ఉంది, క్వింట్ ఉంది, వీళ్ళందరూ చేస్తుంది ఆ కేజీబీ అజైన్ చేసిన యాక్టివిటీ యొక్క పాన్స్ అనమాట. ఇంకా బతికే ఉన్నారు. దట్ మీన్స్ స్టిల్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇస్ స్టిల్ బ్రిటిష్ స్లేవ్. అవును, ఆ బ్రిటిష్ రాజే నడుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం ప్రీ ఇండిపెండెన్స్ తీసుకెళ్తే అప్పుడు ఐడియాలజికల్ సబ్వర్షన్ చేయడానికి వాళ్ళు వాడుకున్న మనుషులే బ్రౌన్ సాహెబ్స్. కానీ బ్రౌన్ సాహెబ్స్ కన్నా ముందు సాహెబ్స్ ఉండేవాళ్ళు కదా, పాకిస్తాన్ వాళ్ళు. ఆ రాజులు ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. ఒక పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్స్ ని స్లేవ్స్ గా ఎందుకు ట్రీట్ చేశారు? వాళ్ళు ఎడారి మతం, దోపిడీ, దోచుకోవడమే వాళ్ళ రూల్స్. ఓకే, దాన్నే వాళ్ళ స్క్రిప్చర్లో రాసుకొని ఉంటారు. వాళ్ళు అదే మైండ్ సెట్లో ఇంక వాళ్ళకి హ్యుమానిటీ, ముక్తి పొందడం, ఇలాంటి ఇవాల్వ్డ్ ఐడియాస్ అనేది ఏమి ఉండదు. సెక్స్, డ్రింక్ అండ్ డ్రగ్, అదే రాజ్యము. ఓకే, నువ్వు ఒకేసారి ఇండియాలోకి వచ్చేసరికి కంప్లీట్గా దే సా కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్. అంటే ఇలా కూడా బతుకెళ్తారా మనుషులు? అది చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అనమాట. ఓకే, ఇక్కడ మనకి లస్ట్ ఒక అమ్మాయిల్ని ఇట్లా దోచుకోవడానికి 100 మంది వైఫులు, ఒక్కొక్కడు 10 మంది వైఫుల్ని మెయింటైన్ చేయడానికి స్కోప్ లేదు. ఇదేదో ఏకపత్ని వ్రతం చేస్తున్నారు. ఇలాంటి గొప్పవన్నీ చూసేసరికి ఓకే, దీన్ని కదా మనం దెబ్బ కొడితే వీళ్ళు మనకు స్లేవ్స్ అవుతారు స్టార్ట్ చేశారు. ఇస్లామిక్ ఇస్ డైరెక్ట్ జెనోసైడ్, ఫిజికల్ అటాక్. బ్రిటిష్ ఇస్ మెంటల్ అటాక్. ఎగ్జాక్ట్లీ, మెంటల్ అండ్ ఫిజికల్ కంప్లీట్ డిస్ట్రాయ్ ఇండియా. చేస్తే నీ సిద్ధాంతాలన్నీ అణగదొక్కేస్తే యూ విల్ బికమ్ సబ్వర్ట్. ఈ సాహెబ్స్లో కూడా దరుగా సాహెబ్ అనే ఒక వ్యక్తి యుద్ధానికి వస్తున్నాడంటే వణికిపోయే వాళ్ళంటే ఇండియన్స్. అంత క్రూరంగా ఏం చేసేవాడు ఆయన? చాలా మంది ఇండియన్స్లో ఉన్న వాళ్ళకి స్లేవ్స్గా పెట్టుకుని స్టార్ట్ చేస్తారు. మన వల్ల ఏంటంటే ఒకసారి ఒక రాజుని సాహెబ్ అని అంటే దే ఆర్గనైజ్ కొన్ని సింపుల్ అన్నీ వాళ్ళు ఆక్రమించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాడిని ఏమంటారు, తహసీల్దార్ లాంటి పదవుల్లో ముస్లింని పెట్టేస్తారు. ఓకే, సో ల్యాండ్స్ అన్ని, ఈ రెవెన్యూ పనులన్నీ వాడి చేతిలో ఉంటాయి. ఎవడైనా ఏదైనా కావాలంటే వాడి దగ్గరికి వెళ్ళాలి, సాహెబ్ అనాలి, దండం పెట్టాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో, పనిష్మెంట్ వాడు ఒక్కడికే ఇప్పుడు. ఓకే, కమ్యూనిటీ మొత్తానికి ఇస్తాడు.
అందుకని ఈ దరోగా సాహెబ్ దగ్గరికి దరఖాస్తు తీసుకెళ్ళాలి అని భయపడేవాళ్ళు జనాలు అప్పట్లో. వాడు ఇంకా నడిచి వస్తుంటేనే "అమ్మో, మనకెందుకు వచ్చిందిరా" అనే భయానికి గురి చేసి తొక్కేశారు అనమాట. జిమ్మీలు సగం మంది జిమ్మీలుగా బతికేవాళ్ళు అనేది స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ ఒక టైప్ ఆఫ్ తొక్కేయడం అనమాట జనాల్ని. అయినా కూడా కొంతమంది విప్లవకారులు అక్కడికి వచ్చి పోరాడి ఒకడో ఇద్దరు వస్తారనమాట. వాడికి కూడా మిగిలిన వాళ్ళు సపోర్ట్ ఉండదు మంది. అవును, మనది హిస్టరీ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఒకే ఒక స్టోరీ ఏంటంటే వన్ మ్యాన్ ఆర్మీ. ఒకడెళ్ళి పోరాడితే వెనుకున్న వాళ్ళంతా వాడి ద్వారా లాభం పొంది వాడిని ముందుకు తోసి వాడు చచ్చిపోతాడు. అవును. కానీ ఇంత డెప్త్లో అలో చేయడానికి నేను చాలా పాడ్కాస్ట్లో చెప్పిన ఒకే ఒక మాట రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ ఏంటంటే, మోసం చేయడం కంటే మోసపోవడమే అతిపెద్ద క్రైమ్. ఓకే కదా, నీకు అంత బ్రెయిన్ ఇచ్చి, అంత ఆర్మీ ఇచ్చి, అంత బ్రిలియన్స్ ఇస్తే నీ హిందుత్వాన్ని నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయావు? ఇన్వేడర్స్కి ఖాళీగా మీ అమ్మ నాన్నని ఎందుకు అట్లా వదిలి, మీ అమ్మ నాన్న, అక్క చెల్లి, మీ ఫ్యామిలీ మొత్తాన్ని దోచుకోవడానికి ఎందుకు సమర్పించావు? అవును, ఆ సమర్పించే దాని మీద మళ్ళీ ఇంత ఈజీగా ఉన్నారని చెప్పి కదా గాంధీ అడ్వాంటేజ్ తీసుకుని ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టు చూపించాలి, రేపులు చేయించుకోవాలి, ముస్లిమ్స్ రేప్ చేస్తే అంటే నువ్వు రేప్ చేయించుకోవాలి, ఇలాంటివన్నీ రాసి ఫాలో అయ్యేలాగా చేశాడు కదా. దీంట్లో ఒక మాట కూడా రాశాడు ఆయన బుక్ లో, ఎవరన్నా మన ఇంటికి దొంగతనానికి వస్తే ఎందుకు కేసులు పెట్టి కొట్లాడతావు, మీ నాన్న దొంగతనానికి వస్తే ఏంటి, ఇట్లానే వాడంట. వర్స్ట్ లాజిక్. అంటే ముస్లింలు దొంగతనంకి వస్తే నువ్వు ఏం కొట్టకూడదు అని అంటే, వాట్ లెవెల్ ఆఫ్ ఇంజస్టిస్ దట్స్ ఈస్ బీయింగ్ ఇంపార్టెంట్ ఆన్ హిందూ మైండ్స్ మొత్తాన్ని అణగదొక్కేశాడు. ఆ గాంధీ చేసిన డ్యామేజే ఇప్పుడున్న హిందువులకి ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ప్రతి ఒక్కడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నీ ఏన్షియంట్లో అంత బ్రిలియన్స్ ఉన్న ఇండియా ఇప్పుడు ఎందుకు ఇంత భయంకరంగా అడుక్కు తినేలాగా మారిపోయింది? అట్లంటే రీజన్ గాంధీ. ఓకే, 100% గాంధీ హ్యాస్ టు టేక్ అకౌంటబుల్ ఫర్ దిస్. బికాస్ 1857లో కదా మనకు రావాల్సింది. 1857లో రావాల్సిన ఇండిపెండెన్స్ని పోస్ట్ పోన్ చేశారు. ఇండిపెండెన్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఇండిపెండెన్స్ అనే దారినే మార్చేసిన వాడు గాంధీ. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు 1857 వార్ తర్వాత దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి జరిగితే మనము ఇక్కడ ఉండలేము అని చెప్పి భయపడుతూ ఒక్కొక్క జనరల్ ఎవడొచ్చి ఎంతమందిని చంపేస్తాడని భయపడుతూ బతికేవాడు అప్పట్లో. వెరీ స్ట్రాంగ్. అంటే సుభాష్ చంద్రబోస్ని మొత్తం నలిఫై చేయడానికి విలియం బెంటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని 1835లో తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ మెకాలే వీళ్ళందరినీ పెట్టి మొత్తం మా హార్డ్ వర్క్, దే స్టార్టెడ్ దేర్ హార్డ్ వర్క్. ఓకే, క్రిస్టియన్ ఎడ్యుకేషన్. సైంటిస్టులు అంటే మా వాళ్ళు, మీ వాళ్ళంతా పాములు పట్టేవాళ్ళు ఇండియన్స్. మీరు అసలు మా దగ్గర నుంచి నేర్చుకున్న ఎడ్యుకేషన్ మీ పేరెంట్స్ కూడా మీకు ఎవరు. వాళ్ళ లైన్ ఆఫ్ థాట్ చూడండి. పేరెంట్స్ మీద రెస్పెక్ట్ పోవాలి, ఏన్షియంట్ మీ సేజెస్ మీద రెస్పెక్ట్ పోవాలి. ఎవడో అక్కడికి వెళ్ళి ఏదో బర్క్లిన్లో మనోళ్ళు స్లమ్లో కూర్చుంటారు ఇండియన్స్, అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ చదువుకునేవాళ్ళు మన వాళ్ళంతా. అక్కడ ఏంటి బతుకు అట్లంటే, ఇక్కడ నీకు దర్జాగా పొద్దున్న నదిలో స్నానం చేసి గుడిలో దండం పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసే బతుకు, అక్కడికి వెళ్ళి నీ టైట్ ఇట్లా ఉరితాడు బిగించుకున్నారు టై కట్టుకుని అక్కడ స్లేవ్స్, వెస్ట్రన్ స్లేవ్స్ స్టార్ట్ అయ్యారు అనమాట అక్కడ. దాన్ని పెంచి పోషించి ఇంకా కాపాడుకుంటుంది కాంగ్రెస్ ఇప్పుడు కూడా. ఎస్, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఇట్స్ యాక్చువల్గా మనకు స్వాతంత్రం అనేది ఇట్స్ అ మిత్. స్వాతంత్రం 1947లో వచ్చింది. 1947లో అధికార బదిలీ జరిగింది, పవర్ ట్రాన్స్ఫర్ జరిగింది అంతే, ఫ్రీడమ్ ఏం రాలే. వాళ్ళు గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండిపెండెన్స్, మన గాంధీ వల్ల ఇండిపెండెన్స్ వచ్చింది అనేది పచ్చపద్దము. అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఇండియాలో మన ప్రెజెన్స్ అవసరం లేదు, మనం లేకపోయినా కూడా దీన్ని బ్రహ్మాండంగా దోచుకోవచ్చు మనకు. అందుకని చెప్పి కాంగ్రెస్ లాంటి పార్టీలు వాళ్ళ ఏజెంట్స్ నెహ్రూ వీళ్ళందరినీ పెట్టి హాయిగా వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ ఆ దోపిడీ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. రాహుల్ గాంధీ అగైన్ అండ్ అగైన్ ఇలాంటి మాటలు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, అగైన్ మైనారిటీ అపీస్మెంట్స్, డెవలప్మెంట్స్ ఏం ఆకుండా రామ మందిరాన్ని కట్టడానికి ఎంత ఆపారు, కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడారు. అగ్నిపత్ స్టార్ట్ అయితే రైట్స్, సిఏఏ స్టార్ట్ అయితే రైట్స్, ఏ ఒక్క డెవలప్మెంట్ అయినా డిమానిటైజేషన్, మోదీ గారు ఇంప్లిమెంట్ చేసిన ఆర్టికల్ 370 కాడి నుంచి ఏ ఒక్కటైనా రైట్స్ లేకుండా అయిందా పీస్ఫుల్గా? లేదు. డెవలప్మెంట్ ప్రతి దానికి ఏదో ఒకటి.
సో జనాలకి అసలు మోదీ ఏం డెవలప్ చేసాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి కదా. చాలా మంది కాంగ్రెస్ ఫ్యాన్స్ ఉంటారు కదా. అవును, అన్న బీజేపీకి వెళ్ళిపోయారు అంటారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు మన దేశం ఎంత జీడిపి టాప్ థర్డ్ జీడిపి నుంచి కిందికి ఎక్కడో పడిపోయింది. 70 yearsలో కంప్లీట్గా జీరో చేసేసారు. ఎంత పావర్టీ అంటే కోల్కతా లాంటి రీజియన్స్లో లక్షలాది సభలు రోడ్డు మీద పడుండే, ఆహారం తిండి లేకుండా జనాలకి. ఆర్టిఫిషియల్ ఫ్యామిన్స్ క్రియేట్ చేశారు బెంగాల్లో. వీళ్ళు చేసిన అరాచకం. ఓకే, బట్ ఇక్కడ ఇది కూడా విన్నా అన్న, మన సంస్కృతంలో బ్రాహ్మిన్స్ దే ఆర్ వెరీ హైయెస్ట్ పీపుల్ ఇన్ నాలెడ్జ్ అంటారు. హిందూయిజంలో బ్రాహ్మిన్స్ బ్రెయిన్ కూడా అని చెప్తారు. అలాంటి బ్రాహ్మిన్స్ ని ఔరంగజేబు ఆ రోజుల్లోనే కొన్ని వేల కేజీల జంధ్యాలని తీసేపిచ్చి వాళ్ళని హింసించేవాడని విన్నాను. అంత క్రూరంగా బ్రాహ్మిన్స్ ని ఎందుకు టార్గెట్ చేశారు? బ్రాహ్మిన్స్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే దే ఇంటరాక్ట్ విత్ ద డివైన్. వీళ్ళకు ఒక దేవుడు ఉండేవాడు కదా, వాళ్ళ దేవుడు వాళ్ళని ఈ చిల్లర పనులన్నీ చేయమని చెప్తాడు, కానీ దెర్ ఈస్ నో ద రియల్ డివైన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు అక్కడ. అన్నీ కంప్లీట్గా సూపర్స్టిషన్ ఉంటుంది, లేకపోతే హ్యూమన్ బీయింగ్ అలా దోచుకోవాలనేది ఉంటుంది. వీటికి నువ్వు ఒక డిఫరెంట్ ఐడియా చెప్పినప్పుడు నీ రిలీజియనే థ్రెట్లో ఉంటుంది. యాక్చువల్గా నీ రిలీజియనే దీంట్లోకి ఈజీగా ఉంటుంది. లాట్ ఆఫ్ ఇప్పుడు కూడా క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంలో ఉన్న చాలామంది మనుషులు వాళ్ళ రిలీజియన్ ఫాలో అవడానికి చాలా సఫోకేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ద డ్రెస్ దట్ ది రిలీజియన్ రికమెండ్స్ ఈజ్ సో సఫోకేటింగ్. అండ్ పొద్దున్న లేచి నువ్వు ఏం చేయాలి, నువ్వు ఏం ఫాలో అవ్వాలి, నీ దశంభాగాలు ఇవ్వడము, అండ్ నువ్వు ఫాలో అవ్వాల్సిన నీకు రిలీజియన్ చూపించే ఇంకో జన్మ గురించి వచ్చిన దారి కానీ నీ జీవనం మొత్తం అన్నీ కూడా ఇల్లాజికల్ అండ్ పిచ్చెక్కుతూ ఉంటుంది వాళ్ళకి. అవును, దీని నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం రా అని ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఎక్స్ ముస్లిమ్స్ వస్తున్నారు కదా. అవును, ఎందుకంటే ఇట్స్ అ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఫ్రీగా సొసైటీలో ఫ్రీగా ఇవాల్వ్డ్గా బతకడం అనేది ఇట్స్ అ న్యాచురల్ థింగ్. అదేదో వేరే బుక్ ఫాలో అయితే వచ్చేయడం కాదు. ఆ న్యాచురల్గా ఉన్న వాటిని హిందుత్వాలో పెట్టారు. ఓకే, నీకు ఫుల్ ఫ్రీడమ్, నువ్వు ఇది ఫాలో అవ్వు, కంపల్సరీ చెయ్యి అనేది ఇక్కడ ఏమీ ఉండదు. కానీ అక్కడ కంపల్సరీ చేయకపోతే నరకేస్తామని ఉంటుంది. భయపడుతూ దాన్ని డబ్బా కొట్టుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళ రిలీజియన్ అందుకే కంటిన్యూ చేశారు. అది బ్రాహ్మణ్స్ దగ్గరకు వస్తే అప్పట్లో ద మోర్ ప్రొఫౌండ్ థీరీస్ అన్నీ కూడా బ్రాహ్మణ్స్ దగ్గర ఉండేవి అప్పట్లో. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయుర్వేద, మనుషుల్ని క్యూర్ చేసే దాంట్లో కూడా ఏ ఒక్క చోట వీళ్ళ పద్ధతులు అమ్ముడిపోయేవి కాదు. ఓకే, ఇక్కడ బికాస్ ఆఫ్ బ్రాహ్మిన్సే వీళ్ళకి ఒక పెద్ద థ్రెట్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఐడల్ వర్షిప్కి వాళ్ళ అగేన్స్ట్. వాళ్ళకేంటంటే రాళ్ళని మొక్కడము, చెట్లని పొగట్టని మొక్కడం, ఇవన్నీ కూడా చీప్గా అనిపించి దీన్ని అరికట్టాలి అంటే దీన్ని కాపాడుకునే వాళ్ళని చంపేయాలి. దే వెంట్ ఫర్ బ్రాహ్మిన్స్. ఆల్ ఓవర్ మొత్తం కమ్యూనిటీని వైపౌట్ చేశారు. అక్కడి నుంచి ఇంకా మన నాలెడ్జ్ అది ట్రూ, అది బ్రాహ్మిన్స్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంట్రీ. దాన్ని నాశనం చేసేస్తే నీకు బాడీ చాలా ఈజీ. అవును, అండ్ ఈ బ్రాహ్మిన్ రిలీజియన్ కూడా ఒక ప్రిన్సిపల్ నేను విన్నాను. ఏ మనిషి అయినా సరే బ్రాహ్మణ్లోకి మారడానికి 100% యాక్సెబిలిటీ ఉంది, బట్ అది ఆచరించడం చాలా కష్టము, ఆలోచించుకొని రండి అనేది పెట్టారంట. సో అంత నిశ్చయంగా ప్యూర్ సోల్గా బ్రాహ్మిన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు మన ప్రజలు కూడా ఏం అడ్డుపడలేదా? ఒక రాజు అనేవాడు కాపాడాలన్నా మధ్యలో ఇంకో నాశనం జరిగింది, బుద్ధిజం. ఓకే, గౌతమ సిద్ధార్థుడు గొప్ప జ్ఞాని, యోగి, ఎన్లైటన్ బీయింగ్, మనం రెస్పెక్ట్ చేయాలి. యాజ్ ఏ గురువుగా అర్హుడు. ఆయన ద్వారా ఎన్లైటన్ పొందిన చాలా మంది శిష్యులు ఉన్నారు. పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, నెగిటివ్. డిసైపుల్స్, గౌతమ బుద్ధుడు చేసిన వాళ్ళ ఆశ్రమం నుంచి వచ్చిన డిసైపుల్స్ బుద్ధిజంని ఒక రిలీజియన్ చేద్దాం అనుకున్నారు. అక్కడ స్టార్ట్ అయింది నాన్ సెన్స్ అంతా. రిలీజియన్ చేయాలంటే నీ సిద్ధాంతాలు ఏంటి? దేవుడు లేడు. అవును, దేవుడు లేడు అనగానే నువ్వు వేదానికి అగేన్స్ట్గా పోతున్నావు కదా. అవును, వేదం స్క్రిప్చర్స్ అండ్ బ్రాహ్మిన్స్, ఈ హిందుత్వ ఐడియాలజీలన్నిటికీ నువ్వు వ్యతిరేకించి వాళ్ళు ఏం చేస్తారంటే వేదంలో ఉన్న ఐడియాలజీని అందులో కూడా దేవుడు అనే గురించి ఎక్కడ చెప్పలేదు. నా తస్య ప్రతిమ ఆస్తి, అలాంటివన్నీ తీసుకొచ్చి దేవుడు అనేవాడికి రూపం లేదు అని మీ దగ్గర అంటున్నారు. మళ్ళీ రాళ్ళకు మొక్కుతున్నారు. అన్ని విగ్రహారాధన గురించి కూడా చాలా ఉంటుంది. దాని గురించి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది, శివలింగం గురించి ఉపనిషత్తులు ఇవన్నీ పట్టుకురారు. 1-to-1 కాన్ఫ్లిక్ట్స్ అంతా క్రియేట్ చేసి కంపు చేశారు. మొత్తం అన్ని బుక్స్ తగలబెట్టారు. ఢాకా లైబ్రరీ తగలబెట్టారు. బుద్ధిస్ట్ సోకాల్డ్ వెరీ పీస్ఫుల్ పీపుల్ అని ఎవరైతే అంటారో
దే ఆర్ ఆల్సో వైలెంట్ యాక్షన్స్ వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు ఎలా ఎలా చెప్పారంటే ఎంత ఘోరంగా రాశారంటే ద మోస్ట్ పీస్ఫుల్ బుద్ధిస్టులని మన హిందువులు వాళ్ళని చంపి వెళ్ళగొట్టారు, అసలు మనకి పీస్ గురించి మాట్లాడే అధికారం లేదు, మనం టెర్రరిస్టులను అక్కడి నుంచి రాస్తున్నారు. ఓకే, బుల్షెట్. అసలు ఒక దేశాన్ని కాపాడాలంటే రాజు కర్తవ్యం, ఒక రాజు అనేవాడు ఉండాలి. వాడిని తీసుకెళ్ళి నువ్వు సన్యాసం చేసేస్తే ఎవడొచ్చి బ్రాహ్మణులను కాపాడతాడు? బుద్ధిజం గౌతమ్ బుద్ధుడు కాదు, ఈ బుద్ధిస్టులు ఇస్లామిక్ అండ్ క్రిస్టియానిక్ అంటే పెద్ద డేంజర్ అని గుర్తించి అప్పట్లో హిందువులు వీళ్ళని ఎలగొట్టాలరా ఫస్ట్, లేకపోతే మనది లేకుండా పోతుంది అని చెప్పి ఎలగొట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే. దాని తర్వాత డిసైపుల్స్ మనం ఎందుకు తప్పుగా గుర్తించాలంటే డిసైపుల్ అనేవాడు హాఫ్ బేక్డ్. ఓకే. ఎన్లైటన్ బీయింగ్ అనే గురువు అనేవాడికి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, డిసైపుల్ సగం సగం నేర్చుకుంటాడు కదా. వాడు పాలించే రాజ్యం అధికారం స్టార్ట్ చేస్తే అది ఎలా ఉంటుంది? సో ఆ హాఫ్ బేక్డ్ డిసైపుల్లో ఉన్న వన్ ఆఫ్ ది హాఫ్ బేక్డ్ డిసైపులే అంబేద్కర్ కదా. ఏం చేశాడు? మనుస్మృతిని తగలబెట్టాడు. అగైన్ సి స్క్రిప్చర్స్ మీదే, హిందూ స్క్రిప్చర్స్ మీద రిడల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అని రాశాడు. ఒకటి అడుగుతాను, అసలు రాముడంతటి వాడి మీద భక్తితో నువ్వు చూడ, రాముడి మార్గం ధర్మానికి ఎంబాడిమెంట్ రాముడు, ఆయన మీద నీకు మాట్లాడే అధికారం ఉందా? భీమ్ రావ్ అంబేద్కర్ అని పెట్టుకు నువ్వు. కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని కండక్ట్ చేసిన ఆ విధానం, దాని మీద మనం స్టోరీ ఎత్తుకుంటే పాడ్కాస్ట్ పెద్దది అవుతుంది. మహాభారతం మొత్తంలో అందరూ అల్లకల్లోని కష్టానికి గురైతే నవ్వుతూ వెళ్ళిపోయిన క్యారెక్టర్ కృష్ణుడు. అతని దగ్గర నుంచి మనం ఎంత నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆయన మీద నువ్వు రిడిల్స్ అని రాసి, గోపికలను రాసి, ధర్మానికని రాస్తే ఎంత హాఫ్ బేక్డ్ బ్రెయిన్తో. కాన్స్టిట్యూషన్ రాశాడు, చాలా కష్టపడ్డాడు, అని మనం రెస్పెక్ట్, అది లెట్స్ గివ్ హిమ్ సమ్ రెస్పెక్ట్. బట్ స్టిల్ ఆయన చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీయే కానీ కాన్స్టిట్యూషన్ ఆయన రాయలే. బిఎన్ రాయ్ రాశాడు, చాలా మంది కష్టపడ్డారు దానికి, నాట్ జస్ట్ 1%. ఇది కూడా ఎవరికి తెలియదు. అగైన్ అండ్ అగైన్ ఐ రిపీట్ సేయింగ్ దిస్ ఇన్ ఎనీ పాడ్కాస్ట్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ బికాస్ వేరే మెసేజ్ వెళ్తుంది జనాలకి, చెత్త రాంగ్ మెసేజ్లు వెళ్తున్నాయి, ట్రూ మెసేజ్ ఎవరికి వెళ్ళట్లేదు. అండ్ బుద్ధిస్టుల నుంచి వచ్చిన ఇంకో హాఫ్ బేక్డ్ డిసైపులే మన గాంధీ. బుద్ధిస్ట్ డిసైపుల్ కాదు ఆయన, బుద్ధిజం ఏం ఫాలో అవ్వలేదు, కాకపోతే నాన్ వైలెన్స్ అనే పదాన్ని అక్కడి నుంచే కదా తీసుకున్నాడు. బుద్ధిస్టులే కదా ప్రమోట్ చేసింది నాన్ వైలెన్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. గౌతమ సిద్ధార్థుడు రాజు, బుద్ధుడు కాకముందు రాజు కదా. రాజు ఎక్కడైనా నాన్ వైలెన్స్ చెప్తాడా? లేదు. యుద్ధం చేసి గెలిచాలి. బుద్ధుడు యుద్ధాన్ని ఎలా చేయాలని కూడా చాలా చోట్ల రాసి చెప్పి కింగ్స్ అవసరం కూడా చెప్పాడు. ఓకే. ఆ డిసైపుల్స్ దాన్ని కన్కాక్టెడ్ అండర్స్టాండింగ్, లేజీ ఇడియట్స్ అండ్ పారాసైట్స్. ఆశ్రమంలో గురువు మీద ఆధారపడి బతికేవాళ్ళు, లేకపోతే ఆశ్రమం మీద డిపెండ్ అయ్యి బతికేవాళ్ళు, అంటే బయట పోరాడే దమ్ము లేనోళ్ళు, నాన్ వైలెన్స్, అహింస, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించేస్తే ఒక పని అయిపోతుంది, ఆ కర్మ విల్ టేక్ కేర్ అని నాన్ సెన్స్ అంతా స్టార్ట్ చేశారు. మన దాంట్లో అసలు అట్లాంటిది లేనే లేదు. యుద్ధం చేయమని చెప్తారు మన వాళ్ళు, దేవుళ్ళు కానీ అది. బుద్ధుడు కూడా అదే చెప్పాడు, మార్చేశారు. గాంధీ దాన్నే పట్టుకున్నాడు, మొత్తం అదే తీసుకుని పెట్టుడు మహాత్మా అయ్యాడు. బట్ ఇక్కడ ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మన అంటే కోల్కతాని టార్గెట్ చేశారు, బ్రిటిషర్స్ వచ్చారు, ఆక్యుపై చేస్తున్నారు, స్లేవ్స్గా పెట్టుకున్నారు. ఈ టైంలో ఒక వ్యక్తి నాకు చాలా డిఫరెంట్గా అనిపించాడు, రామ్మోహన్ రాయ్ గారు. ఆయన చెప్పడానికి బ్రాహ్మిన్, కానీ ఒక బ్రాహ్మిన్గా ఉండి బాల్య వివాహాలు ఇట్లాంటివి జరగకూడదని అపోజ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పే వ్యక్తే బ్రిటిషర్కి ట్రైటర్గా ఎట్లా అయ్యాడు? మనకి చాలా మంది బ్రిటిషర్స్కి ఇండియాలో ఉన్న ఏజెంట్ల గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళల్లో ఉన్న వన్ ఆఫ్ ది ఏజెంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈ ఏజెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వాళ్ళ మాట వింటారు, ఎందుకు మారారు? దే ఫెల్ట్ సో అట్రాక్టెడ్ అబౌట్ దిస్ వైట్ మ్యాన్స్ ఫ్యాంటసీ అంటాను నేను. ఓకే, వైట్ మ్యాన్స్ ఫ్యాంటసీ. వాడు తెల్లగా కొంచెం అధికారంగా ఉండేసరికి ఓకే వీడేదో గొప్పోడు, నిజమైన గొప్పోడు, సమాధి స్థితి పొందినవాడు, క్లారిటీ ఉన్నవాడు, చూడటానికి పిచ్ డార్క్ స్కిన్ టోన్లో ఉన్నా కూడా జ్ఞానము ఉంటే జనాలు అసలు వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి, న్యాచురల్గా రెస్పెక్ట్ ఇస్తారు. అవును. సద్గురు ఏమన్నాడంటే, సద్గురు ఎందుకు నీ దగ్గర చాలా జనాలు వస్తున్నారు అని ఒక ఆమె క్వశ్చన్ అడిగింది. నేను శ్రీ రవిశంకర్ దగ్గర ఉండేవాడిని, ఓకే, నీ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు, సంహవ్ నీ దగ్గర ఒక అట్రాక్షన్ ఉంది ఎట్లంటే, అసలు ఆయన ఆన్సర్ ఇచ్చి నేను షాక్. ఎంత సైంటిఫిక్ ఇచ్చాడంటే, విండ్ అనేది లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్కి వెళ్తుంది కదా, ఎలా వెళ్తుంది? నేచర్లో ఉన్న డిజైన్ కదా. అవును. అదే విధంగా కరోడెడ్ మైండ్స్,
అన్నీ కూడా ఎంటీనెస్లోకి వెళ్ళడానికి కోరుకుంటాయి. ఇట్స్ అ న్యాచురల్ టెండెన్సీ. ఐఎమ్ ది ఎంటీనెస్ హియర్. ఓకే. లాట్ ఆఫ్ మైండ్స్, క్లటర్డ్ మైండ్స్ ఆర్ కమింగ్ టు మీ అన్నాడు ఆయన. అసలు ఆహా, డిజైన్ చెప్పేవారు అన్న డిజైన్ సెన్స్ అవ్వాలి కొద్దిసేపు ఆయన చెప్పిన మాటని. ఇలాంటి గురువులు ఉండేవాళ్ళు మీకు. నీ ఆకారం ఎలా ఉంది, బట్టలు లేకపోయినా లాయన్ క్లాత్ కట్టుకుని కూర్చున్నా కూడా ఈయన ప్రజెన్స్లో ఏదో ప్రశాంతత ఉందని చెప్పి జనాలు గుమిగూడేవాళ్ళు. ఒక మనిషి ఇలా నిద్ర, ఆహారము, తిండి ఏమీ లేకుండా ఇలా కూర్చునే దానికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అన్ని గంటలు వాడు ఎలా కూర్చోగలుగుతున్నాడు? ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. ఎగ్జాక్ట్లీ. వాడు ఎంత ఏమీ లేకుండా భూమి పైన బతకగలము మనం. ఎంజాయ్, అది కూడా నో టెన్షన్, నో ఇది. ఏదైనా నువ్వు నీ కష్టం వాడికి చెప్పుకుంటే ఇట్లా ఒక సెకండ్లో సొల్యూషన్ ఇస్తాడు. యూ డోంట్ నీడ్ అ సైకియాట్రిస్ట్. బట్ మీరు ఇది అన్నారు కదా, ప్రశాంతంగా ఒక మంచి ధ్యానం కూడా చేయగలుగుతారు అని. అప్పట్లో మన వాళ్ళు కొన్ని అంటే నెలలు, సంవత్సరాలు కూడా ధ్యానంలో ఉండి ఎన్నో ఫలాలు కూడా పొందేవాళ్ళు రిటర్న్స్లో. బట్ ఈ రోజుకి ఆ సిస్టమే డిస్ట్రాయ్ అయిపోయింది. ఎలా చేయగలిగారు? ఇదే చెప్తున్నాను. వైట్ మ్యాన్స్ ఫ్యాంటసీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళకి కొమ్ము గాయడం స్టార్ట్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్. రాజారాం మోహన్ రాయ్ ఏమన్నాడు తెలుసా? మాకు పాలించడం రాదు, మీరు కొన్ని రోజులు ఉండి మాకు హెల్ప్ చేయండి అన్నాడు బ్రిటిషర్స్ని. ఎంత ఒక్కొక్కడు రాజారాం మోహన్ రాయ్ కనబడితే ఇప్పుడున్న హిందువులు, హిందుత్వ ఇస్ రైజింగ్ నౌ. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు ఉన్నట్లు లేదు. థ్యాంక్స్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మీడియా. మీరు కూడా దీన్ని హిందుత్వాన్ని నిద్ర లేపడానికి చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. అండ్ అబవ్ ఆల్ మోదీ గారు, కంగనా రనౌత్ డైరెక్ట్ గా ట్వీట్ పెట్టింది, మనకు 2014లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ. రాజారాం మోహన్ రాయ్ని ఆయన సమాధి కూడా ఇండియాలో లేదు. అవును, యునైటెడ్ కింగ్డమ్ క్రిస్టియన్ పద్ధతిలో. యా, ఓకే. అలా చేశారంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత లాయల్గా ఉండాలంటే, మనల్ని దెబ్బతీయడానికి ఎంత కోఆపరేట్ చేసి ఉండాలి. అంటే ఒక బ్రాహ్మణ్ ఇంట్లో పుట్టిన వ్యక్తి, మన సంస్కృతిలో పెరిగిన వ్యక్తి, లాస్ట్గా ఒక్క గాలి పీల్చుకొని క్రిస్టియానిటీకి మారి క్రిస్టియన్ విధానంలోనే ఆయన సమాధిని కూడా చేయించుకున్నారు. ఎస్, అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర కాదు, అగైన్ నేను మన దగ్గర ఉంది. మోసపోవడం ఇది సైరా నరసింహారెడ్డి అందరికీ జరిగిన అరాచకమే ఇది. మన వాళ్ళే మనకు వెన్నుపోటు పడవటం. అవును, ఆనవాయితీగా వస్తుంది అది ఎప్పటి నుంచో. మన వాళ్ళు మనకు వెన్నుపోటుగా పడవకుండా కాపాడుకునే దాంట్లోనే ఒక లీడర్ ఎనర్జీ అంతా అయిపోతుంది. అలా చేయాలంటే నువ్వు ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ ఉండాలి, నీకేది టీం ఉండకూడదు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఉండాలి. ఇట్లాంటి మనకు కూడా టీం లేదనుకోండి, మీరు ఎప్పుడు సోలోగానే కనిపిస్తారు. కానీ అదృష్టవశాత్తు ఇట్లాంటి ఈవెంట్స్ వల్ల మనకు చాలా చాలా మంచి టీం దొరుకుతుంది. థ్యాంక్స్ టు హైదరాబాద్. బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ అన్న, ఈ రోజుల్లో చాలా మంది అంటే హిందూస్ ప్రొటెస్ట్ చేస్తుంటారు, గోవుల్ని చంపుతున్నారు, గోవుల్ని రక్షించుకోవాలి, ఇదంతా తప్పు అది ఇదని. బట్ నేను వినింది ఏంటంటే ఆ రోజుల్లోనే ఇండియన్స్ కి అగెనిస్ట్ గా ఇస్లామిక్ ఉంది అండ్ మరోపక్క బ్రిటిషర్స్ ఉన్నారు. కానీ బ్రిటిషర్స్ మీరు అన్నట్లు మెంటల్ గా, ఇస్లామిక్ వాళ్ళు ఫిజికల్ గా కలిసి ఎన్నో గోవుల్ని చంపేశారంట. ఫస్ట్ పాయింట్, మనం లేయర్స్ ఆఫ్ ధర్మార్థ కామ మోక్షాలు చూస్తే అర్థ అండ్ కామాలోనే ఉంటారు ఆ టూ రిలీజియన్స్. దాంట్లో ఇవల్యూషన్కి స్కోప్ లేదు. ఇవల్యూషన్ రిలీజియన్ నేను ఎడ్యుకేట్ చేయదు. నువ్వు ఎవడన్నా పైకి పోతున్నావు అట్లంటే ఐదర్ నీ పాస్టర్ తొక్కేస్తాడు, నీ ముల్లా తొక్కేస్తాడు, వీడేదో బాగుపడిపోతున్నాడు. దెర్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఓషో చెప్తాడు, ఒక ముస్లిం ఒక అతను ఎన్లైటన్ అవుతాడు అనమాట. అంటే ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అని రియలైజ్ అవుతాడు. చాలా బ్లిస్ఫుల్గా ఉంటాడు. జనాలంతా వీడిని పిచ్చోడు అనుకుంటారు. వాడు వెళ్ళి ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటే ఈయన చంపేద్దామని డిసైడ్ అవుతారు. కత్తి తీసుకుని వచ్చి పొడుస్తుంటే నవ్వుతూ ఉంటాడు. నవ్వి, అరే పిచ్చోడా, నువ్వు నన్ను చంపట్లేదురా, నన్ను చంపాలంటే ఫస్ట్ నువ్వు నన్ను పట్టుకోవాలిరా, ఇలా స్టార్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ నువ్వు నన్ను పట్టుకోవాలంటే నువ్వు శరీరం పట్టుకున్నంత మాత్రం నన్ను పట్టుకోవడం కాదు, నేను ఎవడో కూడా నీకు తెలియదురా. ఎంత బాగుందో చూడు. ఎన్లైటన్మెంట్ అండ్ లిబరేషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ నీ మైండ్కి అర్థం కాని సైన్స్ అది. ఆ మైండే దానివల్ల పనిచేస్తుంటే మైండ్తో దాన్ని ఎలా తెలుసుకుంటావు? మైండ్ షట్ డౌన్ అయితే అది నీకు పరిచయం అవుతుంది. ఇట్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ ఆల్టుగెదర్. పర్సెప్షనే ఇప్పుడున్న పర్సెప్షన్ ఏంటి? రౌండ్ షేప్స్ అండ్ ఫార్మ్స్ అండ్ కలర్స్, ఇది కదా. ఆ పర్సెప్షన్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ నీకు వైబ్రేషన్ ఇలా ఉంటుందేమో అది. ఒకసారి మన ఐడియాలజీని దెబ్బతీయాలని అనుకున్నప్పుడు దాంట్లో మనం రెస్పెక్ట్ ఇచ్చే ఐటమ్స్ అన్నిటి మీద లిస్ట్ వేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ గోవులు, గోమాత, మనం దాన్ని ఎంత పవిత్రంగా చూస్తాం. కృష్ణుడు ఎంత డియర్గా ఉంటాడు గోవులకి. సో ఒకసారి నీకు అది ఇట్లా నంది ఇలాంటివన్నిటిని లేపేస్తే
దెన్ వీ హ్యావ్ కాన్కర్డ్ ది ఎంటైర్ రిలీజియన్. వాళ్ళు దాన్ని తింటారు కదా. అవును, బట్ థ్యాంక్ గాడ్ ఈ రోజు కూడా బ్రాహ్మిన్స్ అంతరించిపోలేదు, గోవులు ఇట్లాంటివన్నీ కూడా సజీవంగా ఉన్నాయి. ఎస్. అవి లేకుంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేది అంటారు? అండ్ అగైన్ ఇంకో చిన్న సజెషన్, అన్న మనము ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ఒక గోవు అనేది ఫార్మర్ దగ్గర ఉండాలి, గోశాలలో కాదు. గోశాలలో నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ సర్వీస్. బయట ఎన్నో గోవులు ఆహారం లేకుండా చాలా తిరుగుతుంటే ఉన్నాయి, వాటి అన్నిటినీ నువ్వు గోశాల ఇట్స్ అన్ అల్టిమేట్ రిలీఫ్ ఫర్ దెమ్. అండ్ గోవుల్ని ఎంతో మంది ఎక్స్పోర్ట్ చేసి ముస్లింల దానికి వెళ్తుంటే వాళ్ళని కొట్టి తీసుకొచ్చిన గోరక్షలు రియల్ వారియర్స్, హైలీ హ్యూజ్ రెస్పెక్ట్. కానీ అల్టిమేట్ సొల్యూషన్ అనేది ఒక ఫార్మర్ దగ్గర 4 ఆవులు ఉన్నప్పుడే నీకు వస్తుంది. ఎందుకంటే ఆవుకి సంబంధించిన మెన్యూర్ అనేది పొలంలోకి వెళ్ళాలి, ఫర్టిలైజర్స్తో కాదు, వాహనాలు మెకానిక్స్తో కాదు. ఓకే, ఆ సాయిల్ ఎరోజన్ అవుతుంది. అందుకే సర్దురు సేవ్ సాయిల్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అలా ఉన్నప్పుడు ఒక మనిషి ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే దానికి మేత లేక, దాన్ని చూసుకోలేక అమ్మేస్తున్నాడు రైతు. అవును. సో నీ అల్టిమేట్ నీ రిలీఫ్ అనేది నీ గోవులు రైతు దగ్గర ఉన్నప్పుడే అసలైన గోసేవ జరుగుతుంది. ఓకే, ఒకప్పుడు బ్రాహ్మణ్స్ అందరి ఇళ్లలో ఉండేది, ఇప్పుడు ఆ సాంప్రదాయం దానికి ఎంతో దూరం వచ్చేసినాం మనం. అవును. అసలు ఒక ఆవును చూసుకోవడం అనేది విలేజ్లో కూడా పాసిబిలిటీ లేకుండా పోయింది, రకరకాల మిషన్స్ వచ్చేసినాయి. సద్గురు ఏమన్నాడంటే ఇక్కడ గోవు నుంచి వచ్చే మెన్యూరు నువ్వు మార్స్ నుంచి కూడా తేలేవు, వేరే ప్లానెట్ నుంచి తేగలుగుతావు నువ్వు లేదు. అది ఈ చెట్టు ఆకు దాంట్లో నుంచి కలిసిన మెన్యూర్ వల్లే నీకు ఆ పంట ఆ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు తినే ఫుడ్లో సగం ప్లాస్టిక్ వెళ్తుంది బాడీలోకి. అవును, మైక్రో ప్లాస్టిక్ చాలా డేంజర్. సో మళ్ళీ నువ్వు పాత పద్ధతిలోకి వెళ్ళిపోవాలంటే కంపల్సరీ వెళ్ళాలి, లేకపోతే నీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60 ఏళ్ళు బతుకుతున్నావు. 60 ఏళ్ళు కూడా 6 కోట్ల రోగాలతో బతుకుతున్నావు. ఒకప్పుడు మనిషి ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉండేవాడు. ఇంకోటి అన్నా, నేను ఈ చెక్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ రోజుల్లో ఇండియన్స్ మెంటాలిటీని, ప్రిన్సిపల్స్ని దెబ్బతీయాలని పేదవారిని టార్గెట్ చేసుకొని వాళ్ళందరినీ వీకర్ సెక్షన్లో పెట్టేసి మిషనరీ స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రీగా ఇచ్చారు. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు ఎంత దాకా వచ్చిందో మీ నోట్ నుంచే వినాలనుంది. ఫస్ట్ గురుకులాలు ఎలా ఉండవో చెప్తాను. గురుకులాల్లో ఫీ స్ట్రక్చర్ లేదు. అవును, పేదల్ని, రిచ్ క్లాస్ పీపుల్ని డిఫరెంట్గా ట్రీట్ చేసేవాళ్ళు. అది ఇప్పుడున్న మోడర్న్ ఎడ్యుకేషన్లో జరగదు. అందరూ ఈక్వల్ ఫీజు కట్టాలి. పేదోడైనా 400 రూపీస్ పర్ మంత్ కట్టు, ఈ డబ్బున్నోడైనా కట్టు. గురుకులాల్లో ఈక్వాలిటీ అంటే అసలు ఎలా ఉండేదో చూడండి. ఇప్పుడు కొంతమంది పొలాల్లో పనిచేసే పిల్లలు నువ్వు రాలేవు, ఈరోజు రాలేవు అట్లంటే స్పెషల్గా వాడికి ఇంకో రోజు గురువు స్పెషల్గా చెప్పేవాడు. ఇంకొకటి, ఎవడైనా నాకు అంతా వచ్చు అన్నాడు అనుకో, నువ్వు రారాయటం వాడిని కొట్టేవాడు. నీకంతా వస్తే సరిపోతుందా, మిగిలిన వాళ్ళకి అంతా రావాలి కదా, నీకు వచ్చింది అందరికి చెప్పు అనేటాడు. అది మన గురుకులం ఎలా ఉండేది చూడు. ఇప్పుడు ఏమీ రాను స్కూల్లో ఏం చేస్తున్నారు, బ్యాక్ బెంచ్లో కూర్చొని అవమానించి ఫస్ట్ ర్యాంక్ వాడికి వాడి కాళ్ళ కింద దూరిపించే కూడా చేస్తున్నారు. అవును, టీచర్స్ అంటారా వీళ్ళని, స్కూల్స్ అంటారా వీటిని. వాడిని నిలబెట్టి వాడు ఫస్ట్ ర్యాంకర్కి ఉన్న ఈగో, ఈవెన్ దో హీ డజంట్ హ్యావ్ ఎ క్యారెక్టర్, ఈగోతో వాడు ఎక్కడికో వెళ్తాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనేసరికి మీ దాంతో వాడికి దాసోహం అవ్వాలా? బ్యాక్ బెంచర్స్ అంతా ఫూల్సా? వాడు పెద్ద ఆర్టిస్ట్ ఏమో. అఫ్కోర్స్ ఇప్పుడు ఆర్టిస్ట్ అనగానే మళ్ళీ సెలబ్రిటీలు ఊహించుకోకండి, యూనిక్ టాలెంట్ ఉండొచ్చు. యా, డవ్ సోప్ కొనుక్కోండి అనేవాడిని నేను వాడిని ఫాలో అవుతారా నువ్వు? నీ ముక్తి మార్గాన్ని, మహాత్ములు నీ జీవన ఎలా బతకాలనేది నేర్పించేవాడిని, అలాంటివి చేయాలి. సో ఇప్పుడున్న స్కూల్స్ అయితే నేను కంప్లీట్గా ఏం చెప్తానంటే, ఎడ్యుకేషన్ అనేది ఇమీడియట్గా ఈరోజు ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టి ఫోర్స్ క్విట్ చేసేస్తే కూడా ప్రపంచానికి వచ్చే నష్టమే లేదు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఒక్క పేపర్ కూడా నీకు పనికిరాదు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి నువ్వు బైక్ వేసుకుని నువ్వు రోడ్లో వెళ్ళు, రోడ్డు పొడవునా ఎన్ని షాప్స్ ఉంటాయి, నీ ఊరు మొత్తం తిరుగు, ఎన్ని షాప్స్ ఉంటాయి. అన్ని షాప్స్లో ఉన్న వాళ్ళంతా కూడా MBBS, ఇంజనీరింగ్, NIT వరంగల్ చదువుకున్నారా? ఎవడు 10th కూడా పాస్ అవ్వలే. చదువుకోని వాళ్ళే బిజినెస్ చేసుకుని బ్రహ్మాండంగా బతుకుతున్నారు. దే ఆర్ లివింగ్ ఎ లైఫ్. స్కూల్ ఈజ్ అసలు అవసరమే లేదు. అసలు మార్వాడి స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని వెంటనే పనిలో పెడుతుంది, స్కూల్ అక్కడే చదువుకుంటారు వాళ్ళు. అవును, మార్వాడీస్ని మనం యాక్చువల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఓనరు ఆ టేబుల్ దగ్గర అన్నం టకటక తినేసి వెంటనే పనిలోకి వెళ్తారు. మళ్ళీ దే డోంట్ హ్యావ్ హోమ్ ఆఫ్ దేర్, పెద్దగా ఇల్లు అనేది ఉండదు. పనికి అంత డెడికేట్ అయ్యి ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళు.
హిందుత్వాన్ని నువ్వు కాపాడాలి అంటే ఫస్ట్ దాని సిద్ధాంతాలని, దాని ఐడియాలజీని, వీటిని కదా నువ్వు ఇంబైబ్ చేసుకోవాలి. అవును. ఏదో వెస్టర్న్ మెథడ్స్ ఫాలో అయ్యి పేరెంట్స్ తీసుకెళ్ళి నువ్వు వెస్టర్న్ స్కూల్స్లో వేసి అండ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మంది పిల్లల్ని ఆ రోజుల్లోనే బిఫోర్ ఇండిపెండెన్సే ఫారెన్కి పంపించి అక్కడ చదివించి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ మీద ఒక నెగటివ్ ఒపీనియన్ క్రియేట్ చేశారని విన్నా. ఎస్, కేటగిరికల్గా చెప్తాం. 2 రకాల ఎడ్యుకేషన్స్ ఉంటాయి, భౌతిక, ఆధ్యాత్మిక. వాళ్ళకి వెస్ట్రన్కి ఆధ్యాత్మిక అనేది తెలియని కూడా తెలియదు, కంప్లీట్ భౌతిక. నేను ఎలా వాడుకోవాలి, ఏ వస్తువు చూసినా నేను ఎలా వాడుకోవాలి. లేకపోతే బాటనీలో కప్పని కోసి డైసెక్ట్ చేసి తెలుసుకోవడం ఏంటి అసలు? ఎవడిచ్చాడు నీకు ఆ రైటు? ఈ అనిమల్ రైట్స్ లఫ్ట్ గర్ల్ ఏం చేస్తున్నారు? ఇది పనికిరాని వాటి మీద కేసులు వేసి హ్యూమన్ రైట్స్ యానిమల్ రైట్స్ అని ఎగేసుకుంటూ వస్తే ఇది బిగ్గెస్ట్ వయలేషన్ ఆఫ్ అనిమల్ రైట్స్ కదా ఇది, అండ్ ప్లాంట్ రైట్స్. నువ్వు లీఫ్ గురించి స్టడీ చేయాలంటే ఆ చెట్టుని తీసుకొచ్చి ఎవడిచ్చాడు నీకు? ట్రైబల్స్ మీద కోవిడ్ వ్యాక్సిన్లో జరిగిన అరాచకం అంతా ఇంత కాదు. నేను ఏదైనా వ్యాక్సిన్ టెస్ట్ చేయాలంటే లాట్ ఆఫ్ ట్రైబల్స్ విల్ గెట్ బరీడ్, వైప్అవుట్ చేస్తారు ఒక ట్రైబ్ కమ్యూనిటీ. టెస్టింగ్ సైంటిస్టులు అక్కడికి వెళ్ళి ట్రైబ్ మీద కదా వేస్తారు, మనిషి మీద పనిచేస్తున్నారు అంటే ట్రైబర్స్కి వాల్యూ లేదా? దాని మీద కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా వచ్చి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకోండి. బట్ సైన్స్ అనేది ఎలా ఉందో చూడండి, ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉందో చూడండి. బికాస్ నీకు ఆ పద్ధతులు తెలీదు. వేదాల్లో నాడిని పట్టుకుని నీకు ఏ రోగం ఉందో చెప్పేవాళ్ళు, మనిషిని చూసి డయాగ్నోస్ చేసేవాళ్ళు. మెడిటేషన్లో నీ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ చెప్పేవాళ్ళు. ఒకప్పుడు అన్నీ తెలుసు మనకి, సౌర కుటుంబం దాన్ని మొత్తం మ్యాప్ పెట్టారు, ఆస్ట్రాలజీ అన్నీ తెలుసు, ప్లానెట్స్ గురించి తెలుసు. ఏమి తెలియదు అనేది లేదు. దాన్ని తీసుకొచ్చి నువ్వు భూమిని సైన్స్ పేరుతో భూమిని నాశనం చేస్తున్నావు టెక్నాలజీ పేరుతో, అని మనమేం అనడానికి లేదు. అంటే ఇదే మైక్ వాడుకుని నువ్వు టెక్నాలజీ తిడుతున్నావు కదా అంటారు. ఓకే. అండ్ అదర్ ఎండ్లో ఇక్కడ చదువుకొని ఇండియాకి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళే కావాలని మంచి మంచి జాబ్స్లో పొజిషన్స్లో పెట్టేసి వాళ్ళనే మన అండర్ అంటే బ్రిటిషర్స్ అండర్ కిందనే మన వాళ్ళు మన కిందనే పనిచేసేటట్లు చేశారు. అబ్సల్యూట్లీ అదే జరిగింది. అంటే స్లేవరీ, ఇంకా స్లేవరీ కంటిన్యూ అవుతుంది ఎడ్యుకేషన్ రూపంలో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ ఐఐటీస్, వీటి నుంచి వచ్చే స్టూడెంట్స్, ఇట్స్ అ నేషనల్ ఇన్స్టిట్యూట్ కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ కదా. ఇండియాకు ఉపయోగపడేవాడే ఒక్కడిని చూపి నాకు, అంతా ఫారెన్కి ఉపయోగపడే వాళ్ళే. ఇన్ఫోసిస్, విప్రో అన్నీ దేనికి సేవ చేస్తున్నాయి? దేనికంటే వాడెవడో అదేదో కార్డు వాడతాడంట, ఆ కార్డు మెడికల్ కార్డు అవ్వచ్చు, పెట్రోల్ బంక్లో కార్డు అవ్వచ్చు, కారు కొనుక్కునే అది రకరకాల కార్డ్స్ ఉండే వాళ్ళంతా నో మనీ కదా. వాళ్ళకి నువ్వు డేటాబేస్ మెయింటైన్ చేసేదే ఈ కార్పొరేట్ కంపెనీస్. నేను పనిచేశాను కదా కాగ్నిజెంట్లో. ఓకే. నీ బతుకు ఇదా నేను చేసే పని. 6 months ఉండలేకపోయాను అక్కడ, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దాం అట్లా చెప్పి ఫౌండ్ నైస్ వే అండ్ మూడ్ అవుట్. ఓకే. చాలా అంటే మీకు ప్రతిదీ ఎట్లా అంటే ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు మీరు చెప్పే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక బ్యూటీ యాడ్ వస్తుంది, సన్ స్క్రీన్ లోషన్ సంథింగ్, మేము చూస్తాం కొంటాం, కానీ మీకు ఎందుకు క్వశ్చన్ చేయాలని వచ్చింది? సింపుల్. అంటే ఒకసారి నువ్వు సింపుల్ అండ్ బేసిక్ లైఫ్ బతుకుతున్నప్పుడు ఇవన్నీ నీకు ఆర్భాటము, ఆడంబర డంబాచారాలన్నీ కూడా చీప్గా అనిపిస్తాయి. అంటే నేను ఒక క్రీమ్ పోయాను, ఒక పౌడర్ పెట్టను, బాగానే ఉంది. యాక్చువల్గా క్యూర్ అనేది లోపల జరగాలి నువ్వు ఆలోచిస్తే. ఎందుకంటే ఈ బయట కనబడే ఇంటర్ఫేస్ లోపల నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయబడింది కదా, ట్రీట్మెంట్ లోపల కదా ఇవ్వాలి. సరే, ఇప్పుడు కొంచెం సైన్స్లోకి వెళ్దాం. ఓకే. మనకి డిసీజ్ అనేది ఫస్ట్ ఎనర్జీ బాడీ మీద వస్తుంది. ఎనర్జీ బాడీ అనేది ఎవడు ఇప్పుడు స్కాన్ చేయట్లా. ఎనర్జీ బాడీలో నీకు ఎయిల్మెంట్ 6 months ముందే వస్తుంది. అది వచ్చిన తర్వాత ఫిజికల్ ఎక్స్ప్రెషన్ అది 6 months తర్వాత తీసుకుంటుంది ఆన్ ది బాడీ. ఋషులు దాన్ని గమనించి జాగ్రత్త పడేవాళ్ళు. ఓకే. ఆ జ్ఞానం ఇప్పుడు ఎట్లాగో లేదు, అట్లీస్ట్ బేసిక్ జ్ఞానము. ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరికీ నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వను అంటే వాళ్ళు ఫస్ట్ న్యాచురోపతి అండ్ ఆయుర్వేద చదువుకుని అలోపతిలోకి వస్తారు. అలోపతి ఈజ్ బిగ్గెస్ట్ థ్రెట్ టు ది హెల్త్. బిగ్గెస్ట్. ఎందుకంటే నీకు రోగం వచ్చింది అనుకో, ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎక్కడ? సపోజ్ కిడ్నీకి రోగం వచ్చింది, దాన్ని కనెక్ట్ చేసే పాత్స్ ఏవి? బ్లడ్ వెజల్స్. అవును. బిగ్గెస్ట్ నెట్వర్క్. అన్ని చోట్ల నీకు ఇచ్చిన మెడిసిన్ని క్యారీ అయ్యేది బ్లడ్ కదా. నీ రక్తం చెడిపోయింది, నీ రక్తాన్ని క్లీన్ చేసుకుంటే చాలు అన్నీ రెజ్యూనేట్ అవుతాయి.
ఇప్పుడు ఇచ్చిన మందులు కాదు. ఒకప్పుడు బౌద్ధ ధర్మ ఇచ్చిన మందులు ఎలా ఉండేదంటే అసలు ఆ సుశ్రుత సంహిత సర్జరీలే చేసేవాడు అప్పట్లో. తెలియదంటే ఏమీ లేదు. కాకపోతే అదంతా ఇప్పుడు అంతరించిపోయింది. బ్లడ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ నేను హీలర్ భాస్కర్ దాంట్లో నేర్చుకున్నాను. చిన్న ఎపిసోడ్ ఏంటంటే, నీకు జలుబు చేసింది అనుకో, దాన్ని స్టార్టింగ్ ఫేజ్ తుమ్ములతో స్టార్ట్ అవుతుంది. తుమ్ము ఎందుకు వస్తుంది? ఫారెన్ ఏజెంట్స్ ముక్కులోకి వెళ్ళినప్పుడు లోపల హిస్టమైన్ అనే ఒక గ్లాండ్ దాన్ని బయటికి తంతుంది. ఓకే, అప్పుడు నీకు తుమ్ము వస్తుంది. దాన్ని ఏం చేస్తావు నువ్వు? దాన్ని ఏం చేయాలి? ప్రశాంతంగా తుమ్మాలి. అవును, బయటకు వెళ్ళిపోయి ఇట్స్ న్యాచురల్ మెకానిజం. దాన్ని నువ్వు ఆఫీస్లో పనిచేసేటప్పుడు బయట వాడికి సిగ్గు అవుతున్నట్లు చెప్పి ఇట్లా ఆపుకున్నావు అనుకో, అది మొత్తం లోపల ఉండిపోతుంది. అది వాటర్గా ఫామ్ అయిపోయి నీళ్ళలా కారుతూ ఉంటుంది. ఓకే, అప్పటికి బాడీ ఫైట్ చేస్తుంది. ఓకే, ఒక ఆర్గానిజము ఇట్లా మిలియన్గా మల్టిప్లై అయిపోయింది, దీన్ని మొత్తాన్ని వాష్ అవుట్ చేయాలి అని చెప్పి నీళ్ళ రూపంలో జలుబు వస్తుంది. దాన్ని కూడా నువ్వు లోపలికి లాక్కుని మింగుతూ ఉంటావు చూసా, అది వెళ్ళి ఇంకా లంగ్స్లో కూర్చొని నీకు టీబీ అవుతుంది. టీబీ దాకా తీసుకెళ్తుంది. తర్వాత ఫస్ట్ ఫీవర్ వస్తుంది. ఇంకా నువ్వు దాన్ని కూడా నువ్వు క్యూర్ ఇవ్వలేదు అనుకో, అంటే జలుబు పోవాలంటే జస్ట్ దాన్ని తీసి బయట వేస్తే చాలు, సింపుల్గా. దాన్ని మనం మెడిసిన్స్ తీసుకొని మెడిసిన్ ఏంటో చెప్తాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా పాడ్కాస్ట్లో నేను రిగ్రెట్ అయ్యేది ఏంటంటే అన్ని ఎగ్జైట్మెంట్లో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను, ఫినిష్ చేయట్లేదు. చెప్పండి. అందుకనే నేను ఫస్ట్ బుక్ పేరు చెప్తాను. హీలర్ భాస్కర్ రాసిన అనాటమిక్ థెరపీ బుక్ చదవండి, దాంట్లో మొత్తం డీటెయిల్ దొరుకుతుంది. బట్ స్టిల్ లెట్ మీ ఫినిష్ ఇట్. హిస్టమైన్ అనే గ్లాండ్ని ఎలా ఆపాలి అనేది మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే తుమ్ములు తగ్గాలి, నీకు జలుబు తగ్గాలి అంటే హిస్టమైన్ గ్లాండ్ని చంపేస్తే, అంటే నీ బాడీలో ఉన్న క్యూరింగ్ మెకానిజంని చంపేదే ఎంబీబీఎస్. ఓకే, ఇంత ఎక్స్ప్లాయిటేటివ్గా నేర్చుకున్నారు. దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఆల్ ద ట్రీట్మెంట్స్, ఆల్ ది అలోపతిక్ మెడిసిన్స్ ఈ బేసిస్ మీదే వస్తాయి. అసలు అది వాడకూడదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. మొత్తం నీకు సడన్గా ఓకే గంటలో తగ్గిపోతుంది కదా, స్లోగా ఇచ్చే రిజల్ట్స్ దానివల్ల నువ్వు చచ్చిపోతావు కదా. నీ బాడీలో ఉన్న న్యాచురల్గా శివుడు ఇచ్చిన నీకు ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఒకటిగా చేసి హిస్టమిన్ గ్లాండ్ని ఆపుతారు. దానివల్ల నీకు జలుబు తగ్గుతుంది. పారాసెటమాల్ ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా, అసలు పారాసెటమాలే వాడకూడదు అంటున్నారు డాక్టర్లు. వాట్ నాన్సెన్స్ ఇస్ ఇది? ఇన్ని సంవత్సరాలు నువ్వు తప్పు చేసి ఏదైతే ఇదే అన్నిటికన్నా అల్టిమేట్ అని నమ్మిన దాన్ని నువ్వే కాంట్రాడిక్ట్ చేసుకుంటే ఏది నిజం, ఏది సైన్స్ అంటావు నువ్వు? బట్ బ్యాక్ టు సబ్జెక్ట్ మనం చూసుకుంటే, బాగా చదువుకొని అందరూ ఫారెన్లో చదువుకొని ఇండియాకి వచ్చింటారో ఒక సమాజంలో బ్రతుకుతున్నారు, బాగానే ఉన్నారు. బట్ ఆ టైంలో మన ఇండియన్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, కష్టపడే జీవులు ఉంటారో, వాళ్ళందరినీ వైట్ మ్యాన్స్ బర్డెన్ అంటారంట. ఇంకొకసారి నీకు మన దేశ ప్రజల మీద వాటి మీద రెస్పెక్ట్ పోయిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలో అలా, ఎంత నీచంగా అంటే అంత నీచంగా పేర్లు, రకరకాల ట్యాగ్స్ అవన్నీ పక్కన పెట్టండి. సినిమాలు వచ్చేది, బాలీవుడ్ అనేదే ఇండియాని చీప్గా చూపించడానికి తయారైంది, బ్రాహ్మిన్స్ని ఎస్పెషల్లీ. సినిమాలు, స్టోరీలు, బుక్స్లో నీకు ఎక్కడైనా రామాయణం మహాభారతం ఉంటుందా? అదేదో హౌండ్ ఆఫ్ భాస్కర్ వెళ్ళి అంట. కుక్క గురించి నేను తెలుసుకుని ఏం చేస్తాను చెప్పు. చిన్నప్పుడు ఎంత టైంపాస్ చేసేవాళ్ళు. దాంట్లో ఉంటాయి అంతెందుకు, హెన్రీ కిస్సింజర్ డైరెక్ట్గా ఇండియన్స్ ఆర్ బాస్టర్డ్స్ అన్నట్టు. ఇండియన్స్ ఆర్ ఎనీవే బాస్టర్డ్స్, వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయండి మన కోవిడ్ వ్యాక్సిన్ అనే అనుకుంటారు వీళ్ళు. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇలాగే వస్తాయి. ఫర్ ది ఫస్ట్ టైం మోదీ గారు భారతదేశం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచం అంతా ఇచ్చేలాగా చేశాడంటే అర్థం చేసుకో. ఇఫ్ ఇట్ వర్ కాంగ్రెస్ అగైన్ వీ వుడ్ హావ్ బీన్ స్లేవ్డ్. ఎగ్జాక్ట్లీ, ఊచకోత జెనోసైడ్ అయ్యేది. అండ్ ఈ రోజుల్లో చాలా మంది నువ్వు ఈ కాస్ట్ అని వర్ణిస్తుంటారు. బట్ ఈ క్యాస్ట్ సిస్టమ్ని కూడా బ్రిటిష్ వాళ్ళే చాలా తెలివిగా ఇంప్లిమెంట్ చేశారని విన్నా. 100% ట్రూ. కాస్ట్ అనే పదము పదరూపంలో కానీ, భావరూపంలో కానీ, అర్థం రూపంలో కానీ మన శాస్త్రంలో ఎక్కడా లేదు. మన ధర్మంలో, సనాతన ధర్మంలో అట్లాంటిది లేనే లేదు. మనది వర్ణ అంటే కలరు, వర్ణ సిస్టము. ఇప్పుడు గ్రీన్ వర్సెస్ ఆరెంజ్ ఎక్కడైనా ఉంటుందా? లేదు. గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్, వైట్ వర్సెస్ బ్లాక్ ఎక్కడ ఉండదు. లేదు. ఆ ఈక్వానిమల్ స్టేట్లో చూడడం కూడా, ఆ సమాధి స్థితిలో చూడడం కూడా మన గురువులు నేర్పేవాళ్ళు. అలాంటి గురువులు ఉన్నప్పుడు డివిజన్స్ ఎలా ఉంటాయి, ఒకటి తక్కువ కులం చేయి, ఎక్కువ చేయి అనేది ఎలా ఉంటాయి? ఆ ప్రెజుడిసెస్ ఏదైనా ఉంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రెజుడిసెస్ ఏదైనా ఉంటే, అలాంటి అరాచకాలు ఉంటే, ఇదే రిలీజియన్లో మళ్ళీ గురువులు వచ్చి సాల్వ్ చేసేవాళ్ళు. ఆది శంకరాచార్యుడు, రామానుజాచార్యుల వారు,
ఇలా వచ్చి అన్నమాచార్యుల వారు మ్మ్. ఆడోళ్ళకి వేదాలు నువ్వు ఎందుకు నేర్పవు అని చెప్పి పోరాడి అన్ని చేశాడు కదా. అవును. సో ఇట్లా మన దాంట్లోనే సతీ సహగమనము ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మన వాళ్ళే వచ్చి చేశారు, కానీ బ్రిటిషర్స్ ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చి ఇట్లాంటి ఐడియాస్ని తీసుకొని ఇంకా హేట్రెడ్ ప్రమోట్ చేశారు, కానీ దాన్ని ఏం సాల్వ్ చేయలేదు. సాల్వ్ చేసేంత అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళే డివైడెడ్ మైండ్ సెట్స్. ఇక్కడ ఇది కూడా నేను తెలుసుకున్నాను, అంటే బ్రిటిషర్స్ ఐడియా ఏం చేశారంటే సైలెంట్ వార్. మన దగ్గర ఓన్లీ తెలుగు, సాంస్క్రిట్ ఈ లాంగ్వేజే మనకు తెలుసు, కానీ లాటిన్, ఇంగ్లీష్ కూడా అంటే ఆ లాంగ్వేజ్లో కూడా మన గ్రంథాలని కాపీ చేసినట్టు రాశారు, కానీ వాళ్ళకి నచ్చిన వేలో ప్రిపేర్ చేశారని విన్నా. చాలా మంది సాంస్క్రిట్ కంటే ఓల్డ్ లాటిన్ అంటున్నారు. 100% రాంగ్. భూమి పైన ఫస్ట్ లాంగ్వేజ్ కనుక్కునింది, భూమి పైన ఫస్ట్ ఇవాల్వ్డ్ మనిషి తయారైంది ఇండియాలో, అది ఓల్డెస్ట్ రిలీజన్ సనాతన ధర్మ. కుంతీదేవి మహాభారతంలో కుంతీదేవికి వాయుదేవుడు భూమి గుండ్రంగా ఉంటుంది, అందుకనే వేరే ప్లేస్లో వాళ్ళు ఇంకా నిద్రపోతూ ఉంటారు, ఈరోజు నీకు పగలేమో వాళ్ళకి రాత్రి అని చెప్తే కుంతీదేవి షాక్ అవుతుంది. అవునా అట్లా కూడా ఉంటుంది భూమి మీద అంటే? అప్పుడు ఆయన సూక్ష్మ రూపంలో వెళ్ళి చూపిస్తాడు కూడా ఆయన. అంత ఇవాల్వ్గా ఉండే ఒకప్పుడు ఇట్స్ మిస్టికల్ ల్యాండ్ మనది. మనకి ఈ ప్లానెట్లో కాకుండా బయట వాళ్ళతో కాన్స్టెంట్ ట్రాన్సాక్షన్స్ ఉండేవి. బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి పోయేవాళ్ళు. అది ఇప్పుడు అంతా గ్రాస్ నేచర్, గ్రాస్ మైండ్ సెట్కి అలవాటు పడిపోయింది. అందుకే స్పిరిచువాలిటీ అంటే, స్పిరిచువాలిటీ అండ్ మెటీరియల్ బోత్ ఆర్ నాట్ డిఫరెంట్. మెటీరియల్ ఈజ్ గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సేమ్ థింగ్, స్పిరిచువల్ ఈజ్ సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సేమ్ థింగ్. ఓకే. మనం చూసే ప్రతి ఫామ్కి ఒక గ్రాస్ నేచరు, సటిల్ నేచరు ఉంటుంది. గ్రాస్ నేచర్తో ఇరుక్కుపోయేవాడు వెస్టర్న్ మైండ్ అవుతాడు, బ్రిటిష్ అవుతాడు. సటిల్ నేచర్ని అబ్జర్వ్ చేసి దాని నుంచి ముక్తి పొందేవాడు ఇండియన్ అవుతాడు, భారతీయుడు. ఇండియన్ అన్నాక భారతీయుడు అన్నారు కదా, ఆ రోజుల్లో బ్రిటిషర్ చేసిన పనులకి భారత్ ఒకటి, ఇండియన్ ఒకటి అనే డిఫరెన్స్ కూడా వచ్చిందంట. ఎస్, ఇట్స్ అది ఒక రెండు డిఫరెంట్ థాట్ ప్రాసెస్లు అయిపోయింది. ఇండియా అనేది పెట్టుడు పేరు, మనం ఎక్కడ ఇండియా అని వాడకూడదు, ఎందుకంటే ఇండియాకి మీనింగ్ లేదు. ఓకే. భారత్ అనే దానికి ఒక మీనింగ్, ఒక నీకు మీనింగ్లెస్ పేరు పెట్టినప్పుడు కదా నువ్వు ఒక మీనింగ్లెస్ మనిషి అయిపోతావు. అగైన్ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ కలోనైజింగ్, స్లేవరీ. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఆ పేరు వాడుతున్నామంటే మనం అసలు ఎంత నిద్రపోతూ ఉండాలి ఆలోచించి. ఈవెన్ క్రికెట్ టీ షర్ట్ కూడా ఐఎన్డి అని ఉంటుంది, స్కోర్ కార్డు మీద కూడా ఐఎన్డి అని వేస్తారు, బట్ భారత్ అని అయ్యారు. పవర్ఫుల్ లీడర్ వస్తే ఇవన్నీ మార్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి. జనాల్లో కూడా ఈ యాక్సెప్టెన్స్ స్టార్ట్ అయిపోతాయి. అగైన్ జనాలు, దర్ ఇస్ సంథింగ్ నాన్ యాజ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇన్ఫర్మేషన్ కంట్రోల్ ఎంతవరకు జరుగుతుందో ఒకసారి చెప్తాను. ఉక్రెయిన్ వార్ గుర్తుందా? ఉక్రెయిన్లో ఎలా జరిగింది అనుకుంటున్నాం? అక్కడ సగం మంది నేటివ్ స్పీకర్స్ ఉండేవాళ్ళు, అంటే రష్యన్ మాట్లాడేవాళ్ళు, ఆ లోకల్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు. ఇంకా సగం మంది ఇంగ్లీష్ స్పీకర్స్. వాళ్ళిద్దరికీ గొడవలు పెట్టారు. మీ జెలెన్స్కీ దీన్ని నేటివ్ని సపోర్ట్ చేస్తాడు, లేకపోతే నాటోని సపోర్ట్ చేస్తాడు, మీకు జాబ్స్ ఇస్తారు, మీకు ఈ లాంగ్వేజ్ ఉంటే మీకు జాబ్స్ రావు, సంథింగ్ ఏదో లిస్ట్ ఆఫ్ థింగ్స్. దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్, గొడవలు వేసుకోవడంలో. అట్లాంటి దాంట్లో బీబీసీ కూడా నెంబర్ 1. బీబీసీ రీసెంట్ డాక్యుమెంటరీ. దాని గురించి చూద్దాం. ఉక్రెయిన్లో నీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరిగినప్పుడు మన దగ్గర ఎట్లా జరిగిందో చూడు. స్వస్తిక్ అనే సింబల్ ప్రపంచంలో ఎన్ని చోట్ల, ఎన్ని విధాలుగా, ఎక్కడెక్కడ వాడబడుతుంది అని ఒక అల్గోరిథం చెప్తుంది గూగుల్లో. ఏ వర్డ్ అయినా కూడా అది ఇస్తుంది. ఓకే. నాజీ సింబల్, దాన్ని తీసుకొచ్చి స్వస్తిక్ కూడా ఒక హేట్రెడ్ సింబల్ లాగా క్రియేట్ చేశారు. స్వస్తిక్ అనేది ఇప్పుడు కూడా హేట్రెడ్ సింబల్ లాగా వెళ్తుంది కొన్ని దేశాల్లో. సో ఇలా నువ్వు పిక్ చేసుకుంటే అక్కడ వెస్ట్లో బ్లాక్ వర్సెస్ వైట్ పెట్టేయచ్చు, ఇక్కడ ఇండియా వర్సెస్ ముస్లిం, హిందూ వర్సెస్ ముస్లిం పెట్టచ్చు ఇక్కడ. ఓకే. ఇండియాలో అయితే దర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. దళిత్, అంబేద్కర్ రైట్, పెరియార్ రైట్ పేరుతో జరుగుతున్న అరాచకాలు అంతా ఇంత కాదు మన దేశంలో, ఈ రోజు కూడా జరుగుతున్నాయి. ఓకే. ఎందుకు ఇలా ద్రవిడియనిజం అది ఇది అని చెప్పి, మనం అంతా హిందువులు కదా. అవును. ఎంతమంది వచ్చి ఎన్ని ఇన్స్పైర్ చేయాలి, ఎంత మాట్లాడితే వీళ్ళు సెట్ అవుతారో మనకు అర్థం కాదు. ఓకే. ఇంకో క్వశ్చన్ అన్న, మన భారతదేశం అంటే స్త్రీలకి చాలా ప్రాధాన్యతనిస్తారు, మంచి గౌరవాన్ని కూడా ఇస్తారు, తల్లితో పోలుస్తారు భారతదేశాన్ని కూడా. అలాంటి స్త్రీలని బ్రిటిష్ వాళ్ళు బయట ఎక్కడన్నా షోస్లోకి పిలిచి డ్యాన్స్ లేపడము, వాళ్ళని అశ్లీలంగా చూపించడము, స్త్రీతత్వం మీద కొడితే ఏం జరుగుతుందని వాళ్ళు ఆలోచించారు ఆ రోజు. ఆడదాన్ని ఒక వస్తువుగా ట్రీట్ చేయమని వాళ్ళు బుక్ చెప్పిందన్న. దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఇట్. అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు అక్కడి నుంచి ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దిస్ డిస్ట్రక్షన్ ఈజ్ ద స్క్రిప్చర్. ఓకే. ఓజు దీన్ని తీసి పడేసి అసలు ఎంత
ప్రశాంతంగా ఉంటుందంటే ఓజో వీడియోలు చూసినప్పుడు జీసస్ని ఎంత చీప్గా అంటే అంత చీప్గా చెప్పాడు ఓజో. ఓకే, బౌ డౌన్ టు హిమ్. క్రిస్టియానిటీని ఉచ్చపోయించాడు. అప్పట్లో అమెరికన్ చర్చెస్ ఇవాంజలికల్ ఆపరేషన్స్ అన్నింటినీ ఇట్లా ఒక్క చేత్తో ఆపాడు. అవును, ఇప్పుడు అదే పని సద్గురు చేస్తున్నాడు. అండ్ ఓజో చేసిన పద్ధతి ఓన్లీ కాంట్రవర్సీ ఎక్కువ ఉండడం వల్ల ఆయన ముందుకు రాలేకపోయాడు. ఆయన జీసస్ గురించి చెప్పిన వీడియోలు విన్నావా? లేదా చెప్పండి. వాండరింగ్ ఆన్ హిస్ డంకీ టాకింగ్ నాన్సెన్స్, యూ కుడ్ హావ్ ఎంజాయ్డ్. ఓకే, మేబీ మీ ఛానల్లో కాంట్రవర్సీ అవ్వచ్చు. ఏం కాదన్న, జెన్యూన్, మీరంటేనే జెన్యూన్. చెప్పండి. నేను మీకు ఆ క్లిప్ ఇస్తాను. ఏమంటాడంటే జ్యూస్ అసలు ఉరి తీసి ఉండకూడదు, అంటే క్రూసిఫికేషన్ చేసి ఉండకూడదు జీసస్ని. వాడొక సింపుల్ టన్, వాడిని ఈజీగా లైట్ తీసుకుని వదిలేసి ఉంటాయని. క్రూసిఫికేషన్ మేడ్ ఇమ్ స్పెషల్, అదర్వైజ్ యూ వుడ్ హావ్ బీన్ నార్మల్ గై అన్నాడు అనమాట. ఆ తర్వాత ఆ రెబైస్ ఆఫ్ జెరూసలేం క్రిస్టియానిటీ స్టార్ట్ చేశారు అన్నాడు చెప్పాలంటే రియల్గా. ఓకే, క్రిస్టియానిటీ ఏం జీసస్ స్టార్ట్ చేయాల. జీసస్తో పాటు ఇంకో ఇద్దరిని కూడా క్రూసిఫై చేశారు. మనోడు ఎందుకు ఫేమస్ అయ్యాడు? అదే ఇలాంటి క్వశ్చన్లని అడిగినప్పుడు ఆ హిస్టరీని అంతా క్లియర్గా గమనించినప్పుడు నీకు అర్థమవుతుంది. క్రిస్టియానిటీ ఇట్ సెల్ఫ్ అది కూడా పెట్టుడ్ రిలీజియన్, అది క్రియేట్ చేసింది. ఆ బుక్ ఎంతో మంది రాసినారు, అది ఒకటి రాయలా. కాపీరైట్ కూడా ఉంది ఆ బుక్ కి. ఇంకా జీసస్ రాయలే, అది 16 మంది ఎంతో మంది కలిసి రాశారు. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు బ్రిటిషర్స్ అంటే క్రిస్టియనిజాన్ని ఇంప్లిమెంట్ చేశారు. క్రిస్టియన్స్కి ఇండియన్స్కి ఒక చిన్న నెగిటివ్ ఫీలింగ్ పెట్టారనుకోండి. బట్ ఇదే బ్రిటిషర్స్ పాకిస్తాన్లో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా, ఈయనను తలుచుకుంటే నాకు అసలు ఇట్లాంటి ఒక మనిషి బ్రతికే ఉంటాడు అనిపించింది. అంత క్రూరంగా తనని తయారు చేసి ఇండియా మీదకి వదిలి హిందూస్కి ముస్లిమ్స్ మధ్య భారీ వార్ని చేసి ఎన్నో లక్షల మందిని ఎట్లా చంపించారు వాళ్ళు. తయారు చేశాడు అంటే అంతకుముందు వాడు మంచోడు. అండ్ యాక్చువల్గా జిన్నా గాంధీ కంటే మంచోడు చెప్పాలంటే. ఈజ్ అ నేషనలిస్ట్. ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఈక్వల్గా ఉండాలని ఉన్న మనిషి, కానీ ఎక్కడ చూసినా ఈయన మాటకి పవర్ లేకుండా చేశాడు గాంధీ. నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తానంటే నీకు టైం లేదు, నీకు పవర్ లేదు అని అప్పట్లో మీటింగ్స్ ఉంటాయి కదా. సావర్కర్ అండ్ జిన్నాల్ని తొక్కేసి ఈయన ఎంత హర్ట్ అయ్యాడంటే జిన్నా, ఈతో పెట్టుకుంటే మనకు పని అయ్యేది కదా. ఈవెన్ అట్ సర్టన్ పాయింట్లో పార్టిషన్ కూడా అగేన్స్ట్గా ఉండేవాడు జిన్నా. ఓకే, బట్ ఆఫ్టర్ దాట్ కొలాప్స్. నేను యునానిమస్గా నేను ఏదైనా పని చేయాలి అంటే గాంధీ నాకు అడ్డొస్తున్నాడు. గాంధీకి అగేన్స్ట్గా పోయాడు జిన్నా, అండ్ హీ ఫెసిలిటేటెడ్ ఆల్ ది జెనోసైడ్ నీడెడ్. అంత క్రూరంగా చంపాడు అన్న. అవును, ఎంతమందిని చంపింటాడు. జిన్నాని మనం సపోర్ట్ చేయకూడదు, గాంధీని అసలే సపోర్ట్ చేయకూడదు, గాడ్సేని కూడా సపోర్ట్ చేయకూడదు. గాడ్సే? వై? ఈ క్లారిటీ చాలా మందికి ఇంపార్టెంట్. ఎస్, గాంధీని చంపాడు, మంచి పని చేశాడు. కానీ ఆ తర్వాత ఆ చంపడం అనే యాక్ట్ వల్ల బ్రాహ్మిన్స్ 1,000 మందిని ఊచకోతకొస్తారు బ్రిటిష్. తర్వాత రియాక్షన్ టు ది యాక్షన్. సావర్కర్ ఇంటి నుంచి బయటకు రాలేకపోయాడు. సావర్కర్ ఎంతో బాధపడ్డాడు, అరే ఇట్లా చేసి ఉండకూడదురా నువ్వు. ఎందుకంటే సావర్కర్ లైఫ్ మొత్తం జైలే, ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు. ఏమన్నా బయట రైట్స్ ఏదైనా జరుగుతుంటే వెంటనే సావర్కర్ని పట్టుకుపోతారు వచ్చి. మనోడు గాంధీని కాలడం వెనకాల ఆయన టెస్ట్ మనీ మన కోర్టులో ఇచ్చిన మాటలు రీసెంట్గా బయటకు వచ్చాయి. అది కూడా దాచిపెట్టారు. అది చెప్పండి. దాంట్లో ప్రతి లైను మనకే గాంధీని చంపాలనిపిస్తుంది. అంత దారుణంగా చేశాడు అన్నమాట గాంధీ. మరి మన దేశము మన సంస్కృతిని మార్చుకోవాలి అంటే ఎవరైనా ఇల్లు పరిశుభ్రం లేకుంటే క్లీన్ చేసుకుంటారు కదా. మరి ఈ రోజు ఒక నోటి మీద గాంధీ తాత ఉంటేనే చెల్లే విధంగా చేశారంటే అది బ్రిటిషర్స్ రూట్ వేసిపోయిందే కదా. 100% ఇప్పుడు మారుతుంది, ఇది మారాలి. కాంగ్రెస్ మొన్న ఏదో ఒక ట్వీట్లో చూశాను, ఒక లీగల్ సిస్టమ్ ప్రతి స్టేట్లో ఫామ్ చేయండి, గాంధీ గురించి కాంగ్రెస్ గురించి తప్పుగా చేస్తే అరెస్టులు చేయండి అని ఒక సిస్టమ్ ఫామ్ చేశాడు. ఎవరు చేస్తారు అట్లా? జనరల్ డయర్ చేస్తాడు అట్లా. ఆ కాలం నుంచి వచ్చిన థాట్ ప్రాసెస్. జనరల్ డయర్ ఏం చేశాడు? జలియన్వాలా బాగ్లో జనరల్ డయర్ కింద ఉన్న పనిచేసే ఆర్మీ మెన్ అంతా కూడా ఇండియన్స్. ఓకే, ఇక్కడ ఉన్న ఎదురుగా ఉన్న వాళ్ళు ఇండియన్స్. ఏ కారణం లేకుండా ఓపెన్ ఫైర్ అన్నాడు. ఇండియన్స్ని చంపేలాగా చేశాడు. అలా చేస్తే గాంధీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరాచకాలన్నీ వింటే అన్నా నువ్వు మరో గాడ్సే అవుతావన్నా తప్పలేదు. గాంధీ ఏం చేశాడు? జనరల్ డయర్ని క్షమించి వదిలేయండి. దట్ ఈస్ ది అల్టిమేట్ జస్టిస్ దట్ హీఈస్ గివింగ్ టు హిందుత్వ. ఇంత చేస్తే పొలిటీషియన్ గాంధీ మహాత్ముడు. ఉద్ధమ్ సింగ్ కదా మహాత్ముడు. 13 years పక్క పెట్టుకుని వెళ్ళి జనరల్ డయర్ని వేసాడు అక్కడ.
ఇప్పుడు మన చరిత్రలో కొందరు పేర్లు నాకు బాగా నచ్చుతుంటాయి. బిపిన్ చంద్రపాల్, అరబిందో, Yeah. ఇలాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. Yeah. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అరబింద్ మంచి మాట చెప్పావు. ఆయన ఏమన్నాడంటే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అట్లంటే, నా దేశాన్ని నేను లిబరేట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. మీరు మంచి యోగా అవన్నీ ఉన్నాయి కదా, హ్యాపీగా అట్లా సన్యాసంలోకి వెళ్ళిపోవచ్చు కదా అట్లంటే, ఎస్ యోగా నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది, ఆ ఎనర్జీని వాడి నా దేశాన్ని నేను లిబరేట్ చేస్తాను అన్నాడు. ఓకే, అంటే బయట పని చేయాలరా నువ్వు అంటున్నాడు. బుద్ధిజం సన్యాసం కాదు. ఇట్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మంచి పేరు చెప్పావు. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా ఇప్పుడు బయట ఉన్నా. లేకపోతే సద్గురు మా ఆశ్రమంలో అసలు నాకు ఏ బాధ లేదు, హ్యాపీగా నా గురువు ఒళ్ళని పడుకుని నిద్రపోవచ్చు. అంత లగ్జరియస్ సాధన ఉంటుంది అక్కడ. నా గురువు సేవ చేసుకుని నేను వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ సేమ్ అదే ఫీలింగ్. అసలు నా దేశం చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే ఓ పెద్ద స్కై స్క్రేపర్స్ కట్టడం అనుకుంటున్నారు జనాలు. బిల్డింగ్ టెక్నాలజీ మొత్తం భూమిని అంతా నాశనం చేసేయడం అనుకుంటున్నారు. అసలు ఇప్పటికి ఉన్న పాపులేషన్కి మనం చిన్నప్పుడు ఊర్లో తిరిగిన పొలాలన్నీ కూడా ఇప్పుడు బిల్డింగ్స్ అయినాయి. ఓకే, నీకు సాయిల్ ఎక్కడ ఉంటుంది, అంతమందికి పంట ఎక్కడ వస్తుంది? అవును. చాలా మంది అపార్ట్మెంట్స్లో ఒక 100 స్టోరీ బిల్డింగ్ ఉంటే 50 అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉంటాయి. దాంట్లో ఎందుకు కడుతున్నారు అండి ఇల్లులు? ఎవరి కోసం కడుతున్నారు అవి? ఊర్లో ఒకప్పుడు గుడిసెలో ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ బతికినాడు కూడా లాస్ట్కి ఈ గుడిసెలు ఎత్తుకుంటా పోతున్నాడు, ప్రశాంతత లేదని చెప్పి. అండ్ అడిషనల్ టు దిస్, దీంట్లో బిపిన్ చంద్రపాల్ కానీ అరబిందో వీళ్ళు కానీ హిందూ స్వరాజ్ అంటే గాంధీజీ రాసిన ఆ బుక్ నుంచి చాలా విషయాలు బయటకు చెప్పారు కదా. సో అందులో మేము ఈరోజు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటారు? వారియర్కి సంబంధించిన కొన్ని చెప్తాను. చెప్పండి అన్న. పులిని వేటాడడం వేరు, దోమలు చంపడం వేరు. ఓకే, ఐ థింక్ సో. సుభాష్ చంద్రబోస్ ఎక్కడో, ఐ డోంట్ నో హూ సెడ్ ఇట్. చూడండి ఎలా ఉంటాయో. ఇన్స్పైర్ చేసేవాళ్ళు లీడర్స్ అంటే 100 మందిని ఇట్లా నిలబెట్టేవాళ్ళు. నీకు బాహుబలిలో రాజమౌళి ఇచ్చిన స్పీచ్ కాదు, ఇక్కడ భగత్ సింగ్ ఇచ్చే స్పీచ్ విను నువ్వు, అసలు ఎలా ఉంటుందో నరాలు లేస్తాయి. పులిని 24 years ఆఫ్ ఏజ్ లోనే చంపుకోండి నేను భయపడను అనే స్టేజ్ లో ఆయన కనిపించారు. వాళ్ళు రాసిన సిద్ధాంతాలు చదవండి, సావర్కర్ బుక్ చదవండి, ఎలా ఉంటుంది. జైల్లో కూర్చొని అక్కడ ఉన్న చిన్న చిన్న మెటీరియల్లో బాంబు ఎట్లా తయారు చేయాలి, మనం బాంబులే అనేవాడు. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు కూడా, అరే 1 గంట నన్ను ముందు వదిలింటే జిన్నాన్ని లేపేసేట ఉంటాను నేను, నన్ను జైల్లో పెట్టి మంచి పని చేశారా మీరు అన్నాడంటే నువ్వు అర్థం చేసుకో. దేశ భక్తి ప్రతి అణువులో ఉంటే అలా ఉంటుంది. అలా అని నేనేదో వైలెన్స్ని ప్రమోట్ చేయడం కాదు, డెమోక్రటిక్ సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి. వీళ్ళందరికంటే కూడా నేను మోదీ గారికి ఎక్కువ అందుకే దండం పెడతాను. బికాస్ డెమోక్రటిక్ సొల్యూషన్స్ ఆర్ ది పర్మనెంట్ సొల్యూషన్స్. ఆర్టికల్ 370 కదిలించమని అట్లా సెట్ చేశాడు ఆయన. ఎంత మాస్టర్ మైండ్ ఉండాలి దాని నుంచి. సో ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అది కూడా మీరు అన్నట్లు ఈ మీడియా ఛానల్స్ కూడా రాకుండా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి తర్వాత అక్కడికి వచ్చారు. వెరీ క్లవర్ ప్లాన్. అసలు అంత బ్రెయిన్ స్టార్మింగ్ అమిత్ షా అండ్ మన మోదీజీ బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కొన్ని బుక్స్ కూడా చెప్తాం జనాలకి. సాయి దీపక్ రాసిన ఇండియా దట్ ఈస్ భారత్ ఖచ్చితంగా చదవండి. ఇండియా దట్ ఈస్ భారత్. అంబేద్కర్ రాసిన ఇండియా పార్టిషన్ గురించి రాసిన బుక్స్ చదవండి. ఎందుకంటే అంబేద్కర్ నేను పొగిడేది ఒక విషయంలోనే. ఆయన క్లియర్గా డిసైడ్ చేశాడు, హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెనాట్ కో ఎగ్జిస్ట్ అన్నాడు ఆయన. ఐ రెస్పెక్ట్ దాట్. ఓకే, మైండ్ సెట్స్ని బాగా ఎంత క్లియర్గా స్టడీ చేస్తుంటే చెప్తాడు. సపరేట్ బార్డర్ గీసి పంపించేయండి, పీస్ఫుల్గా ఉంటాయి. లేకపోతే వాళ్ళు చంపుకోవడం, వీళ్ళు చంపుకోవడం జరుగుతూనే ఉంటుంది. క్రైసిస్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు జరుగుతూనే ఉంది. బట్ ఇంకోటి అన్నా, అంటే ఈ అందరు అనేది ఏంటి, స్వతంత్రము మనకి ఎప్పుడు వస్తుందో మనకు తెలిసిందన్నారు. కానీ స్వతంత్రము 1947 కాకుండా 1948 ఆ టైంలో రావాల్సిన స్వతంత్రము అర్లీగా వచ్చిందని చెప్తారు. నిజమేనా? ఎస్, 100%. ఎందుకంటే ఆ సీక్రెట్ కారిడార్ రూమ్లో ఏమేమి జరుగుతుందో ఎవరికి తెలియదు. వైస్రాయ్. ఎస్, దేశంలో ఉన్న లీడర్స్ అందరూ దే వర్ వెయిటింగ్ ఫర్ అ కాల్ ఫ్రమ్ ఢిల్లీ. మాకు ఇస్తారు పదవి, మాకు ఎంతో మంది పోరాడారు కదా స్వాతంత్రం కోసం. ఎవ్వడికి ఒక పిలుపు కూడా రాలేదు. అంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ బెంచ్ రెడీ అయిపోయింది. నెహ్రూ అండ్ సారీ టు డిస్టర్బ్ అన్న, నెహ్రూ విషయంలో కూడా ఓటింగ్ పెడితే ఒక్కరు కూడా ఓటేలా అంట. సర్దార్ పటేల్కి వేశారు. 12 మంది వేశారు. సర్దార్ పటేల్ వాజ్ ద లీడర్ దర్. కానీ మొత్తం ప్రాపగెండా అండ్ ప్రమోషన్ అండ్ బ్రిటిష్ సపోర్ట్, ద డీప్ స్టేట్ సపోర్ట్ నెహ్రూకి ఉంది. నెహ్రూ పని ఏంటి, బై వెరీ నేచర్ ఆయన ఒక సనాతన ధర్మకు సంబంధించినడు కాదు. అవును, డ్రింక్ అండ్ డ్రగ్ అండ్ వెస్ట్రన్ అర్థకామాలో ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ చేస్తే ఏముంటుందన్న దేశం. లక్షద్వీప్కి పార్టీకి వాళ్ళ నెక్స్ట్ డైనాసిటీ హైరార్కీ
ఓకే. రాజీవ్ గాంధీ వీళ్ళందరూ లక్షద్వీప్కి ఐఎన్సీ విరాట్ని వేసుకుని పార్టీకి వెళ్ళారు. ఓ టెర్రరిస్ట్. లేదు, లక్షద్వీప్లో ఏదో బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఓకే ఓకే ఓకే. ఐఎన్సీ విరాట్ని వాడారు, ఐఎన్సీ యుద్ధ నౌకల్ని వాడారు. యుద్ధ నౌకల్ని జస్ట్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ఈ లెఫ్టిస్టులు ఈ లెఫ్ట్ గల్ దాన్ని కూడా సమర్థించుకుంటారు. ఒక ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే ఇంతమంది సెక్యూరిటీ కావాలి, బొంగు కావాలి, భోషణం. అసలు నువ్వు పార్టీ ఎందుకు చేసుకోవాలి? మన నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్తున్నారు పార్టీకి? లేదు, హిమాలయాస్కి వెళ్ళి ధ్యానం చేసుకుంటున్న టైం దొరికితే. అది డివోషనల్. అది కదా నీకు లీడర్షిప్ క్వాలిటీ అంటే. ఎగ్జాక్ట్లీ. ఈ లీడర్షిప్ తాగి సిగరెట్ బొమ్మలన్నీ బయటకు వస్తున్నాయి. తాగుబోతున్నా కూడా ప్రైమ్ మినిస్టరా? ఇదే నెహ్రూకి అన్న, అంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే నాయకులు అనే సిస్టంలో ఈ రోజు కూడా ఉన్నాం. కానీ ఒక్క ప్రజలు ఎంచుకోలేదు, ఒక లీడర్ తీసుకోలేదు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ అని వస్తుంది. ఈ రోజు కూడా కొన్ని స్కూళ్ళలో చిల్డ్రన్స్ డే వస్తే చాచాజీకి చాక్లెట్ ఇవ్వు, జెండా పెట్టుకో, చాచాజీకి చెప్పు అంటారు. అసలు ఎట్లా అనిపిస్తుంటది మీకు? నెహ్రూ గాడు అనేది స్టార్ట్ చేస్తే జనాలందరిలోకి ఈ మెసేజ్ వెళ్ళాలి జనాలకి. అప్పుడు సింపుల్గా ఎవడు ఏంటి, వాడు ఏం చేశాడు మన దేశానికి, ఓహో ఇంత ఊచకొత కోసాడా, చైనా వాళ్ళకి అమ్మేశాడు మొత్తం. టిబెట్ టిబెట్లో జరిగిన అరాచకం చూడు. ఓకే. దలైలామా అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు రావాల్సి వచ్చింది. ఇండియాకి వస్తే మోదీ గారు కదా ఆయనకు ఆశ్రమం ఇచ్చారు. అవును. నెహ్రూ చేసింది సాహెబ్స్లో చాలా డీటెయిల్గా చెప్పామన్న. ఇండియా దట్ ఈస్ భారత్ చదివితే నీకు ఇంకా పార్టిషన్, వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ అడ్వకేసీలో ఉండేవాళ్ళు. మోతీలాల్ నెహ్రూ వాళ్ళ నాన్న మంచి లాయర్స్ అడ్వకేసీలో ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇది ఈ లైన్ ఆఫ్ థాట్ క్లియర్గా గమనించాలి. హిందువులు చూడండి, మ్యాక్సిమం జర్నలిజం అండ్ అడ్వకేసీలో ఇంట్రెస్ట్ చూపిరు. అక్కడ కదా అసలు అరాచకం జరుగుతుంది. వక్ఫ్ బోర్డు, నీకు అక్కడ పోయి కోర్టులో వాదించడమే రాకపోతే. ఇప్పుడు కూడా హిందుత్వ అడ్వకేట్స్ చాలామంది చాలా స్పైన్లెస్గా ఉన్నారు. లెఫ్టిస్ట్ అడ్వకేట్లు నువ్వు చూడు ఎంత పవర్ఫుల్గా, ఏదైనా అరాచకం జరిగితే ఒక్క రోజులో నీకు లాక్కొస్తారు మొత్తం. పనికిరాని వాటి అన్నిటికీ కోర్టు టైం ఇచ్చేస్తుంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ మొన్న ట్వీట్లు అన్నీ అదే చూస్తున్నాం కదా. అది దాన్ని ఏమంటారు, తీస్తా శీతల్వాద్కి సండే హాలిడే అయినా కూడా నీకు కోర్టు సెటప్ చేసింది బెంచ్. సండే కూడా గ్రేట్ సమ్ హాలిడే, ఐ డోంట్ నో రిమెంబర్ ది ఎగ్జాక్ట్లీ, బట్ ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. అదే మనకి శబరిమల ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు దీంట్లో ఏలు పెట్టి గెలికే డెసిషన్లు ఇస్తారు. అగైన్ హిందుత్వ సెక్యులరిజం పేరుతో అవుతున్న విక్టిమైజేషన్ అండ్ అరాచకము అంతా ఇంత కాదు. వాళ్ళు పవర్ కంట్రోల్లో ఎలా చేయాలో అలాంటి వాళ్ళని పెట్టుకున్నారన్న. దేశానికి ధర్మానికి సంబంధించినవన్నీ పెట్టలేదు లీడర్లు. ఇండియాని ఎలా దోచుకోవాలి, ఈ దోచుకోవాలంటే పలానా మినిస్టర్ మనకు లాయల్గా ఉన్నాడు, అక్కడక్కడ ఉండాలి, బ్యూరోక్రాట్స్ అందరూ. కానీ ఈ రోజు కూడా పొలిటీషియన్స్కి ఎందుకు మనం మన నాయకులకి సపోర్ట్ చేస్తున్నామో తెలియదు. బట్ నాకు ఒక విడ్డూరమైన క్వశ్చన్ ఉందన్న. ఇప్పుడు మీరు ఒక క్లాస్ టీచర్ అయితే మీ స్టూడెంట్ ఏదైనా ఫస్ట్ ప్రైజ్ వస్తే ఏదైనా అవార్డు ఇస్తారు, గుడ్ స్టూడెంట్ అని. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉన్నప్పుడు ఆయననే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నాడు. యా, నేను మొన్న గోవాలో ఎక్కడో ఒక చోట ఎయిర్పోర్ట్లో ఒక ఆయన కలిసాడన్న. హీఈస్ అ సివిల్ సర్వెంట్, ఓకే, యూపీఎస్సీ యాక్టివ్ సివిల్ సర్వెంట్. కొంచెం ఇంటరాక్ట్ అయ్యాను. అంటే స్టార్టింగ్లోనే ఏదో స్ట్రింగ్ అని గుర్తుపట్టాడు, తర్వాత కొంచెం అగేన్స్ట్గా ఉన్నాడు. మన ఫ్యాన్ ఏం కాదు. మాట్లాడితే మోదీ గారు డిమానిటైజేషన్ నుంచి అన్ని తప్పు పడుతున్నాడు. ఓకే, ఎఫ్సిఆర్ఐ లైసెన్స్లు అనవసరంగా క్యాన్సిల్ చేశాడు అన్నాడు అనమాట. అప్పటిదాకా నేను సైలెంట్గా ఉన్నా. స్టార్ట్ చేసినాడు, మీరు ఎక్కడ పని చేస్తుంటారు అట్లంటే. ఆయనకు సంబంధించిన ఒక ఇవాంజలికల్ చర్చెస్ కొన్ని ఉన్నాయి, వాటిలో ఆయన ఒక బెనిఫిషరీ. దాని ద్వారా ఏదో ఒక రూపంగా లాభం పొందుతున్నాడు. ఇవన్నీ ఆగిపోయినాయి, మాకేం బిజినెస్ జరగట్లే. యూపీఎస్సి ఏం నేర్పిస్తుంది నీకు దేశం గురించి? ఎట్లా అంటే గవర్నమెంట్ నుంచి నీకు దోచుకోలేకపోతే హోటల్స్ రూపంలో నీ పెద్ద పెద్ద వ్యాపారాల్లో నువ్వు ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని మీద గవర్నమెంట్ దెబ్బ కొడితే అక్కడ నష్టపోతే యువర్ అగెయిన్స్ట్ ఎఫ్సిఆర్ఏ. ఓకే, సివిల్ బ్యూరోక్రాట్స్. ఇలా ఉంది మన మైండ్ సెట్ ఇప్పుడు కూడా. నేను అందుకే నా కవర్ పేజ్లో పెట్టుకున్నాను, ఎలిమినేటింగ్ జిహాదీస్ ఈజ్ ఈజియర్ దాన్ యునైటింగ్ హిందూస్, ఎడ్యుకేటింగ్ హిందూస్. అంత దారుణంగా ఉంటే మనం ఎప్పుడు బాగుపడాలి చెప్పండి. అండ్ స్వతంత్రం వచ్చే ముందు రోజు అంటే మనం అనుకున్నట్లు 1 yearలో స్వతంత్రం ఇస్తాము, అంతవరకు డిలే అన్నారు. కానీ 10 weeksలోనే స్వతంత్రం ఇచ్చేసి ఆ ఇచ్చే ముందు రోజు వైస్రాయ్ హోటల్లో ఒక డిస్కషన్ జరిగింది. నెహ్రూ గారికి షాంపైన్తో చీర్స్ కూడా కొట్టి 6th king వెల్కమ్ అని ఏదో చెప్తారు.
కింగ్ జార్జ్ 6th అన్నాడు కానీ శంకరాచార్య 2 అనలేదే, ఎగ్జాక్ట్లీ. దళైలామా 2, 3 అనలేదే. అంటే ఎక్కడ హార్ట్లో అవన్నీ ఉంటాయి కదా, అవును. ధ్యానం మీద, గురువుల మీద భక్తి. ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళు మందు గ్లాస్ పెట్టుకొని తాగుబోతున్న కొడుకులు తీసుకొచ్చి ఓకే నేను ఉంటాను మీరంతా దోచుకోవచ్చు అని. అన్ని దారులు, అన్ని ట్రేడ్ అండ్ ఎకానమీ ఇట్స్ స్టిల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్. ఇండియా ఒక పక్క తగలబడిపోతున్నారు అట్లంటే నువ్వు పార్టీ చేసుకుంటున్నావు. అది ఎవరికి కనబడలే. నిజంగా మనము ప్రవీణ్ చతుర్వేది వాళ్ళకి బౌడౌన్ చేయాలి. అన్ని బుక్స్ ఎక్స్ప్లోర్ చేసి ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ చేశారు. ఒకవేళ అది రాకపోతే మనకు కూడా అది అన్నీ తెలిసేది కాదు. అవును. ఇలాంటి వర్క్స్ ఇంకా చాలా మన తెలుగులో కూడా చాలామంది జర్నలిస్టులు ఈ మధ్య మొత్తం అన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. గాంధీ గురించి, నెహ్రూ. ఓకే. అండ్ మన టెంపుల్స్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఎన్నో విశిష్టమైన టెంపుల్స్ ఉన్నాయి. అటువంటి టెంపుల్స్ని మనమే చెక్కి మనమే స్థాపించాము. బట్ మన టెంపుల్స్ని అంటే మన వాళ్ళందరి ముందరనే అంటే మన సమాజంలోనే ఉండి కూల్చేసేంత ధైర్యం ఎలా వచ్చింది? రాజు లేకపోవడం వల్ల. మళ్ళీ రాజు లేకపోవడము బుద్ధులు చేసిన మిస్టేక్. అశోకుడు అసలు అంత పెద్ద వారియర్ కింగ్ వీళ్ళందరినీ కూడా ప్యాసిఫై చేసేసి సెయింట్లుగా చేసేస్తే బుద్ధిజం బుక్స్ని ప్రమోట్ చేశారు వాళ్ళు. అంత రేంజ్కి నాశనం చేశారు. ఈ మధ్యలో మనకు కొన్ని షైనింగ్ లైట్స్ వచ్చాయి. ఛత్రపతి శివాజీ మహారాజు, ఎగ్జాక్ట్లీ, రాణా ప్రతాప్. మామూలుగా అసలు 600 years 6,000 years చోళులు, శాతవాహనులు, ఈ హిస్టరీనే మనం చదవమే. అసలు అన్ని సంవత్సరాలు ఒక ముస్లిం కూడా మనల్ని ఇన్వైట్ చేయలేకుండా వెస్ట్ సైడ్ నుంచి ఎవడో రానికుండా చేశారంటే గుళ్ళు. ఇది చూడండి, బృహదీశ్వర టెంపుల్ కానీ, తంజావూరు టెంపుల్స్, ఇవన్నీ చూడండి ఎంత కింగ్స్ టెంపుల్స్ కట్టించేవాళ్ళు అప్పుడు. కైలాష్ కింగ్స్ టెంపుల్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మొత్తం. ఒక వాళ్ళ నాన్న కట్టలేకపోతే ఇంకో వాళ్ళకు సక్సెసర్ దాన్ని వచ్చి ఫినిష్ చేసేవాడు. ఆనవాయితీగా ఉండేది అది. ఇప్పుడు ఎందుకు పడిపోతున్నాయి అంటే దెర్ ఇస్ నో కింగ్. దాని మీద ఆదరించేవాడు లేడు. అగైన్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్, సనాతన బోర్డ్ అని మళ్ళీ ఒక రాజు ఇట్లా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. యోగి ఆదిత్యనాథ్ ఉండడం వల్ల అసలు రామ మందిరం పూర్తయింది అక్కడ. అండ్ ఎంతో కష్టపడి ఎంతో మంది కోరిక మన దేశానికి స్వతంత్రం రావాలి అని చెప్పి ఒక చిరునవ్వుతో జెండా పట్టుకొని ఎగురుతున్నారు. మరోపక్క బ్రిటిషర్స్ ఏమో ఒక రూమ్ లో కూర్చొని వాళ్ళకి నచ్చినటువన్నీ చేసి బయట జరుగుతున్న దాన్ని చూసి నవ్వుకుంటున్నారు. బట్ 12 అయితేనే ఇండియాకి స్వతంత్రం వచ్చిందని రేడియో ద్వారా అనౌన్స్ చేశారు. కానీ మీ డాక్యుమెంటరీలో ఒక మాట చెప్పారు విలియం గురించి, మీరే చెప్పండి. బయట పిక్చర్ ఏంటంటే ఈ రోజుతో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ రియల్ పిక్చర్ ఏంటంటే ఈ రోజుతో వీళ్ళకి స్వతంత్రం పోయింది. అసలు స్లేవరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అసలు అరాచకం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ రియాలిటీనే మనకు తెలియకుండా చేసేసారు. కంప్లీట్ డంబ్. ఆ రేడియోలో వచ్చిన టాకే టుడే ఇండిపెండెన్స్ అని ఆ జెండా ఎగరడమే వెళ్తుంది, కానీ ఇమేజ్లో ఆ షాంపెయిన్ పొంగడం ఇప్పుడు రాదే. అందుకే ఆ షాంపెయిన్ పొంగడం అదే పనికి మనం చూపించాం. ఆ అరాచకం అనేది బ్యూరోక్రాట్ల రూపంలో, టీచర్స్, ఎడ్యుకేషన్, వీటి రూపంలో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారదో అప్పటిదాకా మనం స్లేవ్స్. గురుకులాలు రానంత వరకు స్లేవ్స్. అండ్ ఇందులో మనం గమనిస్తే జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇక వాళ్ళ కుటుంబమే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాహుల్ గాంధీ అని వస్తుంది. మీ రీసెంట్ డాక్యుమెంటరీస్లో నేను చూసింది రాహుల్ గాంధీ ఈజ్ కనెక్టెడ్ విత్ టెర్రరిస్ట్. దానికి మీరు ఐడియాస్, ప్రూఫ్ కూడా చూపించారు. ఏంటి అసలు? వాళ్ళ బ్రెయిన్ లెఫ్టిస్ట్ బ్రెయిన్. ఇండియన్ బ్లడ్ వాళ్ళకి లేదు. ఏదో ఒక ఓట్ బ్యాంకు, ఓట్లు సంపాదించడం కోసమే జెండా వేసుకుంటారు. అది మొత్తం కామెడీ కూడా అయిపోయాడు దానికి. ఎలాంటి టెర్రరిస్టులు అంటే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఇలాంటి, అంటే దాని ఆర్గనైజర్స్లో ఒక్క హిందూ ఆర్గనైజేషన్ కూడా లేదు. అంతా కూడా ముస్లిమ్సే ఉన్నారు. లిస్ట్ వాట్సాప్ చాటే బయటకు వచ్చింది. అక్కడే అర్థమైపోతుంది కదా నువ్వు ఎవరిని కలిసి ఏం చేస్తున్నావు అంటే. ఒకప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇందిరాగాంధీ క్రియేట్ చేసినప్పుడు ఎవడైతే హెల్ప్ చేశారో వాళ్ళ ఫ్యామిలీని వెళ్ళి కలిశాడు. ఓకే, మన చేతులు దాటిపోతుంది, ఇక్కడ మోదీ దుమ్ము లేపుతున్నాడు, ఏదో ఒకటి చేయాలి అనేవి జరుగుంటాయి. ఓకే, సస్పిషన్. ఇన్ కేస్ ఫ్యూచర్లో అటు ఇటుగా జరిగి కాంగ్రెస్ లీడింగ్లోకి వచ్చి రాహుల్ గాంధీ పిఎం అవుతే భారతదేశపు పరిస్థితి ఏంటి? బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇప్పటిదాకా జరిగిందంతా నాశనం అయిపోయి కిందికి దింపుతాడు. మళ్ళీ ఆల్రెడీ చెప్తున్నాడు కదా ఆర్టికల్ 370ని మళ్ళీ రివర్స్ చేస్తానని. ఓకే, రాహుల్ గాంధీ. కానీ అక్కడ కూడా ఓట్ బ్యాంక్ కొంచెం అటు ఇటుగా అయింది అంత చేశాక. బికాజ్ నేను అనుకుంటున్న మిస్టేక్ ఏంటంటే బీజేపీ సోషల్ మీడియా మీద ఇన్వెస్ట్ చేయలేదు. ఓకే,
ఒకప్పుడు 2014 ఆ టైంలో మోదీ అసలు పీక్స్లో 2019 డిజిటల్ మీడియాని పీక్స్లో వాడాడు. అవును. 2024కి వచ్చేసరికి ఏమైందో తెలియదు కానీ అండ్ దీస్ క్లాషెస్ విత్ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ బయటకు రావడం వల్ల అసలు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. నాకు అందుకే చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎ గ్లోరియస్ విక్టరీ. 2024 అనేది నీ 400 పార్ అనే టైప్లో విక్టరీ కాదు. మోదీ గారు మొహం చూడండి అక్కడ. అంటే ఆయన చేసిన హార్డ్ వర్క్కి హీ మేడ్ ఇట్ టు ది థర్డ్ టర్మ్. అవును. మూడోసారి నేను చేయాలనుకున్న ఆయన ఒక మాట అన్నాడు, ఆల్ యువర్ డ్రీమ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద థర్డ్ టర్మ్ అన్నాడు. మీరు చూడండి, నేను చేస్తాను. బట్ అగైన్ పార్టీ కూడా కింద అన్ని లెవెల్స్లోనూ స్ట్రాంగ్గా ఉంటేనే అది అవుతుంది. మనలో కొట్టుకునే వాళ్ళు ఎక్కువ. ఇలాంటివన్నిటిని పక్కన పెట్టి దేశం కోసం పనిచేసి చేయాల్సిన పని చాలా ఉంది, ముందుకెళ్దాం అనుకుంటే సెంటర్లో ఇంప్లిమెంట్ చేసిన బిల్స్ అన్నీ సెంటర్లో పాస్ చేసిన బిల్స్ అన్నీ స్టేట్స్లో ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే. బికాస్ వక్ఫ్ యూపీలో లేకపోతే హిమంత్ బిశ్వ శర్మ ఇట్లాంటి చోట మాత్రమే నీకు ఫాస్ట్గా వస్తుంది. మదర్సాలు క్యాన్సిల్ చేయడం ఇవన్నీ అక్కడ మాత్రమే అవుతుంది. మిగతా స్టేట్స్లో ఎందుకు అవ్వట్లేదు? అవన్నీ అయితే కదా దేశం అంతా ఒకటే స్ట్రాంగ్ అవుతుంది. మిగతా వాటిలో అవ్వాలంటే అసలు ఇంత తమిళనాడు అగేన్స్ట్ అవుతుంది, కర్ణాటక అగేన్స్ట్ అవుతుంది, ఆంధ్రాలో అసలు దాని గురించి ఎవరికి తెలియదు. అండ్ మన హిస్టరీ గురించి తెలుసుకొని దాని గురించి నలుగురికి చెప్పాలన్న ఆలోచన మీకు ఎక్కడ స్టార్ట్ అయింది? ఈషా సద్గురు. ఈషాలో ఫస్ట్ సద్గురు మీద అటాక్స్ అనుకున్నాము. తర్వాత ఇది అటాక్ ఆన్ సద్గురు కాదు, మొత్తం సనాతన ధర్మం మీదే ఉన్నారు వీళ్ళు. ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క లేయరే బయటకు వచ్చింది. అలాగే ఈ స్టోరీస్ అన్ని విన్న తర్వాత ఎవరికి యాక్చువల్ ఆమ్ ఆద్మీ ఈజ్ టోటలీ ఇన్నోసెంట్, కంప్లీట్గా ఏమీ తెలియకుండా ఉన్నారు అసలు. కొన్ని ఊర్లో తీసుకెళ్ళి ఈ ఫోటో పెట్టి ఈయన ఎవరమ్మా అట్లంటే మోదీ ఫోటో తెలియదు అంటారు. ఇప్పుడు థ్యాంక్స్ టు మీడియా గ్రో అవుతుంది అనుకోండి, ఇలాంటి ఆడియన్స్ అందరినీ వీళ్ళు ఏం చేస్తారు, ట్రైబల్స్ మనకి ఏది తెలియని ట్రైబల్స్లో కూడా వెళ్ళి జీసస్ జెండా నాటుతున్నారు. వాళ్ళ దగ్గర అల్లలోయ పాటలు పాడిపిస్తున్నారు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి ఎడ్యుకేట్ చేసే వాళ్ళకేమో ఫండ్స్ లేవు. అక్కడక్కడ ముందు బీజేపీ ఐటీ సెల్ చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు మనలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మీడియా ఎంతో పని చేస్తున్నారు. అవును. కొంచెమైనా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. మీకు కూడా లైఫ్లోకి ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను. మీరు కాంగ్రెస్ అగెనిస్ట్గా ఉన్నప్పుడు మాకు ఎంతో ఇష్టమైన ఛానల్ స్ట్రింగ్ వినోద్ ఛానల్. స్ట్రింగ్ రివీల్స్ ఏది చేస్తారో, ఎవరిని టార్గెట్ చేస్తారో, రాత్రి ఏం జరుగుతుందో, పొద్దున్నకి ఏం వీడియో వస్తుందో తెలియని స్టేజ్లో ఉన్నాం. కానీ మీ లైఫ్లో మీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవ్వడానికి మేజర్ డెసిషన్ ఏంటి? డీప్ స్టేట్ బ్లాక్ లిస్టెడ్ స్ట్రింగ్ వినోద్. ఓకే. ఎందుకు బ్లాక్ లిస్ట్ అంటే వాడు భయపడ్డాడు. యాక్చువల్గా ఒక 1.4 మిలియన్ మంది మన గురించి తిట్టుకుంటున్నారు. మల్టీ ఛానల్ నెట్వర్క్. యాక్చువల్గా 1.4 అనేది యూట్యూబ్ ఇచ్చిన నంబర్. అవును. రియాలిటీ 3 మిలియన్ 4 మిలియన్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. తొక్కేసింది. సబ్స్క్రైబ్ కొడితే అన్సబ్స్క్రైబ్ అయ్యేవి ఇవన్నీ ఉన్నాయి. ఓకే. వాట్సాప్లో మల్టీ ఫార్వర్డ్స్ ఎన్నో వెళ్ళిపోయినాయి. అక్కడ నేను డైరెక్ట్గా టార్గెట్ చేసింది జార్జ్ సోరోస్, బిల్ గేట్స్, వికీపీడియా, పెద్ద పెద్దవన్నింటినీ తప్పంటున్నాను. అవును. అది కంప్లీట్గా వాళ్ళ దానికి అగేన్స్ట్ అవుతుంది కదా. వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ వర్కౌట్ అవ్వదు, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు అమ్ముడిపోదు. నోబడీ విల్ బై దర్ షిట్. యా. బట్ ఇక్కడ నేను మీ దాంట్లో చూసి తెలుసుకుంది ఏంటంటే, చాలా మంది ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే దాన్ని మన పేరు కొడతారు, ఫస్ట్ లో వికీపీడియా వస్తుంది, ఓపెన్ అవుతుంది. బట్ ఈ వికీపీడియాలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఫేక్ అని విన్నా. 100%. ఇప్పుడు గవర్నమెంటే దాని మీద కేసు వేసింది. త్రూ ఏఎన్ఐ, రిపబ్లిక్ అన్ని చాలా వైరల్ అవుతుంది. ఇట్ ఈస్ 100% రాంగ్. చాలా మంది సద్గురు మీద బండబూతులు రాసినారు వికీలో. బికాస్ ఎవడైనా ఎడిట్ యాక్సెస్ ఉంటుంది, ఎవడైనా రాసేయచ్చు కదా దాంట్లో. దట్స్ వేర్ కరప్షన్ హ్యాపెన్స్. ఒక సెంట్రలైజ్డ్ ట్రూత్ అనేది ఓన్లీ యోగి దగ్గరే ఉంటుంది. ఋషి దగ్గర మాత్రమే నీకు ఆ ట్రూ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లైక్ అట్లాంటి జెన్యూన్ పీపుల్ పెట్టుకోవాలి. గురువులు ఖచ్చితంగా సమాజానికి అవసరం. 100%. గురువులు లేకుండానే ఇంత దరిద్రంగా తయారైనాం. యా. సో మీ ఫేవరెట్ గురువు సద్గురు కాకుండా ఇంకా వేరే గురువు గురించి ప్రత్యేకత చెప్పండి. చాలా మంది ఉన్నారు. సద్గురు లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సద్గురు లాంటి పర్సెప్షన్ అండ్ ఇంటెలిజెన్స్ ఉన్న ఎంతో మందిని, నా అదృష్టం కొద్ది చాలా మందిని కలిశాను. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేయాలంటే దాంట్లో కలిగే ఇబ్బందుల్ని ఒక మంత్రం ద్వారాను, ఒక సాధన ద్వారాను క్లీన్ చేద్దాం అనుకుంటాను. బికాస్ విల్ గెట్ ఎనర్జైజ్డ్ అండ్ దెన్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోవడం అన్నీ చూస్తాం మనం. అవును. సో ఇలాంటి వాటిలో కూడా చాలామంది ఫ్రాడ్స్ ఉంటారు, మనల్ని వాడేసుకుంటారు రకరకాలుగా. అంటే మోస్ట్లీ ఎమోషనల్ టార్చర్ అనేది ఎక్కువ ఉంటుంది.
గురువు మళ్ళీ సద్గురువుతో కన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఉమ్, మీ గురువు ఏంటి, నువ్వు మీ గురువు నీకు కనపడ్డా నీకు చేయడా, ఇట్లన్నీ ఉంటాయి. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్. నేను ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు హోమ అంటే ఏంటి, దాని నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది, ఇలాంటి సైంటిఫిక్గా ఇలాంటి చేస్తున్న జర్నీలో నాకు నిజంగా మంచి మనుషులు తగిలారు. ఓకే. రాజమండ్రిలో సుబ్బారావు గారు, కవి కిరణ్ గారు, ఒక ఆయన ఏంటంటే ఉమ్, జిల్లేడు చెట్టు కింద అర్క గణపతి అంటారు దాన్ని. అంటే బంగారు గణపతి వెండి గణపతి కంటే అర్క గణపతి చాలా పవర్ఫుల్. ఉమ్, జిల్లేడు చెట్టు కింద వేర్లలో గణపతి దొరుకుతాడు. ఆ వేర్లు గణపతి తొండం రూపంలో ఉంటాయి. అవునవును, విన్నా. షాక్ అయ్యాను నేను. ఆ, ఆ. ఈయన ఎంత పవర్ఫుల్ అంటే చెట్టును చూసి అక్కడ తవ్వండి ఆ అర్క గణపతి ఉంటుంది అన్నాడు. అసలు ప్రపంచంలోనే ఇంత పెద్ద అర్క గణపతి వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఉమ్, ఉమ్. షాక్ అయిపోయాను అసలు. ఇట్లాంటి ఇంత పవర్ఫుల్ మనుషులు చూశాను. అసలు వాళ్ళు నాకు గైడ్ చేస్తున్నది అంతా ఇంత కాదు. మనుషులను చూసి మొత్తం ఈ రోడ్ మ్యాప్ అంతా డైరెక్ట్ గా దే ఆర్ వెరీ సెన్సిబుల్ టు దట్ లెవెల్. అంత సెన్సెస్ అవాకన్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే. చిన్నప్పటి నుంచి ఆస్ట్రాలజీ ఇవన్నీ చేసి. మీ దాంట్లో నేను ఒకటి విన్నా అన్న, మీరు ఎక్కువగా ధ్యానం కూడా చేస్తారు, కొన్ని డేస్ కూడా ఉండగలుగుతారు ఆహారం లేకుండా అని. సో అది కూడా ఈ గురువుల వల్లనే వచ్చిందా? సద్గురు ఈశాలోనే చేసేవాళ్ళు. మనం చేసే పని ఈశాలో ట్రైనింగే ఎలా ఉంటుందంటే, మహాశివరాత్రి లాంటి యాక్టివిటీస్ వచ్చినప్పుడు నీకు నిద్రపోయే స్కోపే ఉండదు. తిండి ఎప్పుడు తింటావో తెలియదు. నేను చాలాసార్లు ఆ కంప్యూటర్ దగ్గర ఎడిట్ చేసుకుంటే అట్లే పడి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. కాన్సన్ట్రేటెడ్ స్పేస్ కదా. ఓకే. ధ్యానలింగ కాన్సన్ట్రేట్ అక్కడ నీకు అలా పని చేయడం కంటే నువ్వు బయట అదే పని చేస్తే నీకు తేడా తెలుస్తుంది. అంత పని చేయలేవు, శరీరం చాలా టార్చర్ గురయ్యేది. అక్కడ ఐ వాజ్ ఎంజాయింగ్. నిద్ర లేకపోయినా ఏం చేసినా, వారం రోజులు నిద్రపోకుండా ఒకరోజు 24 hours కంప్లీట్ స్లీప్, అగైన్ రెజ్యూనేట్, కమ్ బ్యాక్ టు యాక్టివిటీ, హెల్తీగా ఉండేవాడిని. ఇప్పుడు కూడా చాలా హెల్తీగానే ఉన్నాను. బట్ అదర్వైజ్ ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చాలా మందిని కలిసానంటే, సామవేదం షణ్ముఖ్ శర్మ గారు, ఇప్పుడున్న ప్రమోషన్కర్తలు అందరిలోకి ఈయన కొంచెం రియాలిటీ అండ్ సైన్స్ చెప్తాడు ఎక్కువ. మనకు సైన్స్ ఇంపార్టెంట్, స్టోరీలు వద్దు మనకి. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఉన్న మనస్సు, ఈ హ్యూమన్ బాడీ, ఆత్మ ట్రావెలింగ్, వీటన్నిటి గురించి తెలుసుకుంటే నీ జ్ఞానం అదే రియల్ జ్ఞానం. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, బిగినింగ్ లో చెప్తే పొగిడినట్లు ఉంటుంది. మిమ్మల్ని చూసి నేను సండే నాన్ వెజ్ తినడం మానేశాను. ఓ వావ్, చాలా దరిద్రం అది. సూర్యుడి నుంచి వచ్చే అనుగ్రహాలన్నీ పోతాయి, సూర్యుడి నుంచి బెనిఫిట్స్ అన్నీ పోతాయి. సూర్య భగవానుడు అంటే అది ఎట్లా అనుకున్నారు మీరు, మీకు ఎలా తెలిసింది? త్రూ ఇట్లాంటివన్నీ చూసి మనం నేర్చుకునేటప్పుడు, వాస్తు శాస్త్రము అండ్ వీటన్నిటిని చదివేటప్పుడు ఏదో ఒక చోట ఇలాంటి సూర్యుడి ఇంపార్టెన్స్ అంతా చెప్పారనమాట. ఓకే. అండ్ మీరు ఎంతో మంది గురువులను కలిసారు, హిస్టరీస్ను కూడా అటు ఇటుగా తిరిగేసి చూసారు కదా. నాకు ఎప్పటికీ అనిపిస్తుంటుంది, ఆ రోజుల్లోనే మన వాళ్ళు పైన ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి, సూర్యుడు భూమి నుంచి ఇంత డిస్టెన్స్ ఉన్నాడు, ఈ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ కూడా చెప్పేవాళ్ళు. సో అంత నాలెడ్జ్ని ఎట్లా గెయిన్ చేశారంటారు? మన వాళ్ళు జీరోని కనుక్కున్నారు కదా, ఆ జీరో అనేది ఓన్లీ మెడిటేషన్లోనే పాసిబుల్. ఓకే. మెడిటేషన్ తప్ప, ధ్యానం తప్ప, మెడిటేషన్ అనే దానికి మళ్ళీ మీనింగ్ లేదు, జనాలకు అర్థం కావాలని చెప్తున్నాము. అసలు వర్డ్ ధ్యానం, ఆ సౌండే ఇంపార్టెంట్. ధ్యాన, ధారణ, సమాధి, ఈ 3 యమ ఇది నియమాల్లో, అష్టాంగ యోగాలో ద లాస్ట్ 3 స్టేజెస్. అంటే ధ్యాన, ధారణ, సమాధి నీకు జరగాలంటే ఫస్ట్ యమ స్టార్ట్ అవ్వాలి, తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన ఇవన్నీ జరగాలి. దాని తర్వాత నీకు ఇవి ఈజీగా జరిగి లాస్ట్ స్టేజెస్ ఇది. ప్రిపరేటరీయే లేదు మనకి. అంటే నువ్వు మెడిటేషన్ స్టేజ్కి రావాలి అంటే కొన్ని రోజులు ఉపవాసం ఉంటేనే అవుతుంది అది. గ్రాస్ నేచర్లో ఇట్లా బాగా తినేసి కూర్చుంటే తమసిక్ ఉంటుంది, నీకు మెడిటేషన్ జరగదు. రాముడికి శివగీత చెప్పేటప్పుడు ఆయన చెప్తారు కదా, అగస్త్యముని 3 months నువ్వు ఓన్లీ పళ్ళు తినాలి, 6 months ఓన్లీ నువ్వు వాటర్తో ఉండాలి, కొన్ని పీరియడ్స్ 3 or 6 కొన్ని నెలలు నువ్వు ఓన్లీ బ్రీతింగ్తో ఉండాలి. చేస్తాడు రాముడు. నువ్వు అలా చేస్తే యూ కెన్ ఇమాజిన్, నీకు అప్పుడే నీకు సటిలర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి ఉంటాయి. నీకు కొన్ని రోజులు ఇట్లా అన్నం తినలేదంటే నీకు ఈ ఫిజికల్ తప్ప, చెట్లు కాకుండా నీకు వేరే ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జిస్టెన్షియల్ సో గ్లిటరింగ్, నీకు బియాండ్ ఫిజికల్ కనిపించేస్తుంది. ఆ బియాండ్ ఫిజికల్ డైమెన్షన్ నువ్వు చూసినప్పుడు కదా నువ్వు గురువు అవుతావు, నీకు అప్పుడు కదా రియాలిటీ తెలుస్తుంది. గురువు ఎట్లంటే 4 వేదాలు మొత్తం చదివేసి ఒక ఏదో పదవి పొంది నీకు సత్కారం ట్యాగ్స్ చేయడం కాదు.
సమాధి స్థితిని పొంది బియాండ్ సెన్సెస్, ఆత్మ బయటికి వస్తే అది ఎక్కడికి వెళ్తుందో చూడగలగలను నువ్వు. ఓకే. అప్పుడు కదా నువ్వు శరీరాలతో ఏమైనా చేయగలుగుతావు వాడికి సహాయం. లేకపోతే నువ్వు గురువు ఎలా అవుతావు? గురువు అంటే నిన్ను లిబరేట్, ముక్తిని ప్రసాదించేవాడు. అజ్ఞానాన్ని, యాక్చువల్ మీనింగ్ సంస్కృతిలో ఏముంది? గు అంటే అంధకారము, రు అంటే డిస్పెల్లర్, తీసేసేవాడు, అజ్ఞానాన్ని తీసేవాడు. గురువు అంటే లైట్. అండ్ మీరు చరిత్రలలో తీస్తారు, ఎవరు ఏ మిస్టేక్ చేసినా మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని బ్యాక్గ్రౌండ్స్ చేసి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. నేను రీసెంట్గా వినింది మీ లైఫ్ కూడా థ్రెట్ ఉంది, ఎక్కువ రోజులు ఉండలేనేమో అనే మాటలు కూడా కొన్ని చోట్ల చెప్తున్నారు. ఏమైందన్న? నెహ్రూ గాడు అంటే వాళ్ళందరూ వచ్చేస్తారు కదా. ఓకే. కాకపోతే అలా అనకపోతే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో హేట్రెడ్ క్రియేట్ చేద్దామని కాదు. మనకు టైం లేదు. మెల్లగా నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుంటే ఇంకా మంచోడేమో అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. నిజాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పలేకపోవడం వల్ల కదా ఇట్లా తయారైనాము. ఇప్పుడు జనాలకి నిజం చెప్తే సరిపోదన్న, ఇది నిజం అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిఫేమింగ్ సంబడి, ట్రూత్ని కొట్టినట్టు చెప్పడమే. ఇంకా ఓకే, ఇదిరా పరిస్థితి. అట్లంటే సగం మంది సెట్ అవుతారు ఇట్లా. వీ నీడ్ ఫాస్ట్ రిజల్ట్స్. ఎందుకంటే వార్ ఫుటింగ్లో ఉన్నాం ఇప్పుడు. అందరు వార్ డిక్లేర్ చేశారు కదా, అది అదర్ రిలీజియన్స్ మన మీద వైపౌట్ చేయాలని. అలాంటప్పుడు హిందువులను వేకప్ చేయాలంటే ఇంకా నువ్వు గాంధీ నెహ్రూని పట్టుకుని ఎలాడతావా? అండ్ మిమ్మల్ని కొన్ని నెలలు కూడా ఏదో రీహాబ్కి తీసుకెళ్ళి కొంచెం సతాయిచ్చారు మెంటల్ గాని. అది మా పేరెంట్స్ నా మీద చూపించిన అతి ప్రేమ. ఓకే. నన్ను ఏదో గురువు దగ్గరికి వెళ్ళి, అంటే నేను నాశనం అయిపోతున్నాను అనుకున్నారు. ఏ పేరెంట్స్ అయినా భయపడి వీడు చదువుకోవట్లేదంటే వాళ్ళ ట్రాజెక్టరీలో నేను లేను, వీడేదో కొత్తగా మాట్లాడుతున్నాడు, వీడి బతికేంటి, వీడిని ఎవరు చూసుకుంటారు అనేది అతి ప్రేమ అనమాట. కానీ ఆ ట్రాజెక్టరీ అనేదే కంపు, ఆ సంసారం అనేదే ఇరుక్కుపోవటము. దాని కాకుండా అసలు లైఫ్ అనేది ఇంకోటి ఉంది అని నాకు తెలిసిన తర్వాత పేరెంట్స్కి ఏంటంటే పిల్లల దగ్గర నుంచి ఎడ్యుకేషన్ తీసుకోరన్నా. ఇట్స్ హైలీ డిఫికల్ట్. రేర్లీ ఎక్కడో జరుగుతుంది అది. నాకు అలాంటి సిచ్యువేషన్లో పడేశాడు. ఎగ్జిస్టెన్స్ హస్ పుట్ మీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ పేరెంట్స్ అంతా కూడా తప్పు అనిపిస్తుంది నాకు. తప్పు ఏంటి, నిజంగానే వాళ్ళకేం తెలియదు. గురువుకున్న ఏ పేరెంట్ అనేసి కొన్ని రోజుల తర్వాత నువ్వు ఒక పేరెంట్ అవుతావు అన్న. వేదాలన్నీ చదివేసినావు నువ్వు, మనకేం తెలియదు. బట్ మనకు పిల్లోడు ఉంటాడు, వాడికి ఏం చెప్తాం? ముక్తి చెప్తాం మనం. ఏదో అట్లీస్ట్ నువ్వు జ్ఞానం ఉంది కాబట్టి అట్లీస్ట్ గురువు దగ్గరికి వెళ్తే నువ్వు అలౌ చేస్తావు. కంప్లీట్గా ఏథిస్ట్ పేరెంట్స్, గురువు అంటే భక్తి లేని వాళ్ళు, నామకే వస్తు హిందూ పేరెంట్స్ ఎలా అలౌ చేస్తారన్న? దే రివోల్ట్. మనోడు నాశనం అయిపోతున్నాడని చూస్తాడు. నా మీద అదే జరిగింది, యుద్ధం చేయాల్సి వచ్చింది. అసలు నేను గెట్అవుట్, నేను నా సద్గురు దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు ఇదేదో తెలుసుకోవాలి, నా రూట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ నాకు తెలియదు, ఇంత ఎదవనా నేను అని నా పక్కనప్పుడు, ఓ పక్క పెళ్లి చేసుకుని జాబ్ ఎట్లా చేస్తానని నేను అది చేసేటప్పుడు 24/7 ఇదే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ అగైన్ ఒకసారి ఊహించుకుంటే నాకు ఒళ్ళు జలగరిచ్చేది అనమాట. నేను ఇవంతా టైంపాస్ చేసుకుని, అంటే శ్వాస మీద ధ్యాస, దాని ఆ రూట్ కనుక్కోవాలనే దాంట్లో ఉన్నాను నేను. శ్వాస ఎక్కడికి వెళ్తుంది? క్వశ్చన్ అడిగాను నేను సద్గురు, జీవితం ఆగింది అక్కడ. ఓకే, శ్వాస నీ లోపలికి వెళ్తుంది, ఎవడు బయటకు పంపిస్తున్నాడు? అయిపోయింది. ఇంకా అది తెలుసుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా బయటకు వస్తుంది అది? వచ్చేస్తారు ఈ నా కొడుకులు ఎడ్యుకేషన్, సొఫిస్టికేటెడ్, సో కాల్డ్ ఫ్యాషనబుల్ పీపుల్ అంతా ఆల్ఫా స్టేట్, ఆల్ఫా బి అనుకుంటా. చెప్పు తీసుకోవాలి వాళ్ళకి. తెలియని దానికి అసలు ఇది ఎయిర్ కాదు, ఇది బ్రెత్ అనేది కూడా మీనింగ్లెస్. కూర్మ నాడి అంటారు దాన్ని. కూర్మ నాడి. ఒకప్పుడు ఋషులంతా దాన్ని మొత్తం దాని లోపల ఉన్న అన్ని లేయర్స్కి డిస్క్రిప్షన్ ఇచ్చారు. దాని లోపల చిత్రిని నాడి ఉంటుంది, బ్రహ్మ నాడి ఉంటుంది. అది ఎంత సన్నగా ఉంటుంది, లోటస్తో కంపేర్ చేస్తారు కదా, లోటస్ని ఇలా వంచితే దాంట్లో దారాలు వస్తాయి చూసావా, అంత థిన్గా ఉంటుందంట. దాన్ని అబ్జర్వ్ చేయాలంటే నీకు ఎంత టైం పడుతుంది? సద్గురు ఏమంటాడంటే, నీకు ఒక లవర్ మీద ఉన్న అటెన్షన్ కావాలి, అన్వేవరింగ్ అటెన్షన్. దాని మీద ఇలా ఫోకస్ పెడితే అది దాని కదలికలు కనిపిస్తుంది అన్న. ఒక దీపం పెట్టినప్పుడు ఆ దీపం కదలికలు ఉంటాయి చూసావా, స్టిల్గా ఉన్నప్పుడు, ఫాస్ట్గా పోతున్న దీపం కాదు, స్టిల్గా ఉన్న దీపము ఎంత సెటిల్గా ఉంటుందో అంత సైలెంట్ స్టేట్లోకి నువ్వు వెళ్ళినప్పుడే నీ లోపల ఉన్న కదలికలు నీకు తెలుస్తాయి. నాడి ప్రయాణం తెలుస్తుంది నీకు, నాడి మూమెంట్స్ అన్నీ తెలుస్తాయి, కనబడతాయి. బ్రీతింగ్ ఎలా వస్తుంది, నువ్వు ఇన్హేలేషన్ చేసినప్పుడు
పైనుంచి కిందికి ఒక లేయర్, త్రూ మూలాధార భూమిలోకి ఒక లేయర్, ఇంకొక లేయర్ పైకి వెళ్తుంది. అంటే జస్ట్ ఇలా చిలకడం ద్వారా, ఇలా చిలకడం వల్ల ఇలా అవుతుంది అనమాట బ్రీతింగ్. ఓకే, ఆ సైకిల్ అది, ఆ సైకిల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉంటావు. అది లైఫ్. దాన్ని చూడు, అది గేర్లు మారుస్తుంది. 72,000 నాడులు ఉంటాయి. ఒకసారి ఇన్హలేషన్ అయ్యి నెక్స్ట్ టైం నువ్వు ఏ గేర్లో మారుస్తావు నీకు తెలియదు. ఆ గేర్ మార్చేదాన్ని బట్టి ఆ 72,000 అనేది నీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. నువ్వు ఏ రోజు ఏ ఫీలింగ్ చేయాలి అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొంతమంది 72లో ఏదో 2-3 యాక్టివేట్ చేసుకొని బతుకుతూ ఉంటారు రోజంతా ఇరిటేషన్లో. ఒకే రోబోటిక్ ఫార్ములా, అది అక్కడితో అది సరిపోతుంది. వాళ్ళు ఎప్పుడు డివైన్ ఎక్స్పీరియన్సే చేయరు. డివైన్ ఎక్స్పీరియన్స్ చేసామంటే ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి హ్యూమన్ బీయింగ్లో. హ్యూమన్ బీయింగ్ కనుక్కున్న ఒక సెల్ ఫోన్ యాప్లోనే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. చాలా చోట్ల చెప్పాను. దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేసేది ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటాను నేను. పుట్టిన తర్వాత జాబ్ కాదు, తినలేకపోయినా పర్లేదు, ఫస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేయి. నీ కర్మానుసారంగా నీకు కావాల్సింది నీ దగ్గరకు వస్తుంది. బట్ మనం మొదట్లో ఒకటి అనుకున్నాం, కర్మ నమ్ముతారు ఎక్కువగా హిందువులనే. మీరేమంటారు, కర్మ అనేది ఉంటుందా? నాకు కర్మ అంటే భయం అన్న. యాక్చువల్గా ఉంటుంది, కంపల్సరీ లేకుండా ఏంటి, కర్మ అంటే ఉంటుంది. నేను ప్రపంచంలో వాడికి భయపడతా వీడికి భయపడతా అని అడుగుతారు కదా, నేను భయపడేది కర్మ ఒకదానికే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కర్మ ఒక్కటే నిన్ను బాదర్ చేస్తుంది. ఏది నేనేమి అసలు నువ్వు ప్రపంచంలో దెయ్యం వచ్చినా కూడా భయపడక్కర్లా, రాక్షసుడు తీసుకెళ్ళి నిన్ను బంధించినా భయపడక్కర్లా, రిహాబ్లో ఉన్నప్పుడు కూడా భయపడలే. ఎందుకంటే కర్మ క్లీన్ అవుతుంది. అది నేనేదో జన్మలో ఎప్పుడు టార్చర్ పెట్టుంటాను, సమ్హౌ ఇట్ ఈస్ గెటింగ్ క్లీన్. ఇప్పుడు నేను చేసే విషయాల్లో కూడా మళ్ళీ నాకు అదే తగులుతుంది అనమాట. సో కర్మ క్లియర్గా ఉండడానికి మాత్రమే చూసుకుంటాను. అండ్ ఫైనల్ క్వశ్చన్ అన్న, నేను మీ డాక్యుమెంటరీస్ అన్ని తరోగా చూస్తున్నప్పుడు మీరు చిలుకూరు బాలాజీలో పంతులతో మాట్లాడారు కదా, మీరు ఇంకొక ఆయన, అప్పుడు మీరు బాగా జుట్టు పెంచుకొని మెల్లో దండ కూడా వేసుకున్నారు. సో అక్కడ ఆయన ఒక మాట చెప్తారు, ఈరోజు ఒకప్పుడు మన సినిమాలు చూస్తే అన్ని రియాలిటీగానే కనిపిస్తాయి. గురువులు ఉంటారు, రాజులు ఉంటారు, వాళ్ళు చేసే పనులు సమాజంలో జరిగేటివే. కానీ కట్ చేస్తే తర్వాత వచ్చిన సినిమాలు మందు బాటిల్ పట్టుకొని ఒక అమ్మాయి ముందర డ్యాన్స్లు వేస్తాడు, గుడి ముందర డ్యాన్స్లు వేస్తాడు. ఈ సిస్టమ్ ఇంత చెడిపోతుంది కదా, కానీ ఈ సినిమాల్ని జనాలు ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? సినిమా అనేది ఒక స్టోరీ టెల్లింగ్ అన్న. ఒకప్పుడు స్టోరీ టెల్లింగ్ అనేది పండితులు చేసేవాళ్ళు, గురువులు చేసేవాళ్ళు. సద్గురు చూడండి, ఇప్పుడు ఆ స్టోరీ టెల్లింగ్ మహాభారతం చూపిస్తాడన్న ఇట్లా కళ్ళ ముందు చెప్తుంటేనే, జస్ట్ పెద్ద విఎఫ్ఎక్స్ సినిమా అవసరంలా 8 days ఎపిసోడ్ పెట్టాడు. అది కాకుండా ఎక్కడో ఒక లెఫ్టిస్ట్ ఒక డైరెక్టర్ అయిపోతే వాడికి ఏంటి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఒక మజా కదా, మామ నేను ఒక స్టోరీ రాసిన సినిమా తీద్దాం అనే వాళ్ళు కృష్ణానగర్లో బచ్చాగళ్ళలాగా తిరిగి నేను కూడా తిరిగిన అప్పట్లో. ఓకే, వీళ్ళు సీరియల్ రైటర్స్, మూవీ రైటర్స్ అయ్యి ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరకాలంటే ఎంత కష్టమో తెలుసా. నాకు చెప్పేవాడు, అరే ఏం బతుకురానిది, తాగుపోతు నా కొడుకులతో పోయి ఇదో పెద్ద లైఫ్ అనుకుంటున్నావు. ఇట్లాంటివన్నీ వీళ్ళందరూ కూడా అది ఇండస్ట్రీ చేస్తారు. వాళ్ళ ద్వారా వచ్చిన మూవీస్ అన్నీ కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటాయి. ఫార్చునేట్లీ కొంతమంది ఓజో ఈ స్క్రిప్చర్స్ అన్ని హిందుత్వ అవన్నీ చదివి కొన్ని మంచి సినిమాలు తీస్తున్నారు. ఎన్టీఆర్ తీసిన రామాయణం అంతా తప్పు తెలుసా అన్న? అవునా? రామాయణం మహాభారతం ఎన్టీఆర్ తీసింది మొత్తం ప్రాపగాండా అది. ఓకే, దాంట్లో ఏం ఈ సీతమ్మని ద వే హనుమంతుడు ప్రజెంట్ చేయడం, ఇప్పుడు ఈ మధ్య ప్రవచనకర్తలన్నీ చెప్తున్నారు కదా, దిస్ ఇస్ నాట్ ద వే రియల్ రామాయణ. ఈ మూవీ ఇంపాక్ట్ కూడా ఒక లైన్ లో చెప్పొచ్చు అన్న. కల్కి సినిమా వస్తే అందరు కర్ణుడిని హీరో అన్నారు, కానీ ప్రవచనాలు చెప్పే చాలా మంది గురువులు అసలు కర్ణుడు అనే వాళ్ళు అభిమన్యుడినే చంపాడు, ఒక ప్లాన్ వేసి వెన్నుపోటు పొడిచి ఘోరంగా చేశారు, అటువంటి వ్యక్తి ప్రభాస్ యాక్ట్ చేస్తే హీరోని చేస్తారని క్వశ్చన్ చేశాడు. ట్రూ అన్నది. కర్ణుడు దళిత ఎమోషన్స్ అంతా కర్ణుడు బ్యాచ్, కర్ణుడు ఫ్యాన్. కాకపోతే కర్ణుడు అసలు అర్జునుడికంతా ఎన్నో లెవెల్స్ తక్కువడన్న, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అండ్ వేలర్ అండ్ కింగ్షిప్ అండ్ అన్నిట్లోనూ, వారియర్షిప్ అన్నిట్లోనూ అర్జునుడి కంటే చిన్నోడు కర్ణుడు. ఎన్నో చోట్ల అదేదో దుర్యోధనుడు ఫ్రెండ్షిప్ చేశాడు, దొంగతో ఫ్రెండ్షిప్ చేస్తాడని ఎవడైనా బుర్ర అంటే. కృష్ణుడు, ఈ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్. భగవద్గీత వార్ ఎండింగ్కి వచ్చినప్పుడు, కర్ణుడిని చంపే టైం వచ్చినప్పుడు, కృష్ణ ఏంటిది, ఈజ్ ఆల్ అట్ సర్ప్రైజ్, నేను ఇంత మంచి పని చేసిన దాన కర్ణుడిని నేను కూడా అన్నప్పుడు, అవునరా హౌలే, మహాభారత యుద్ధమే ముగ్గురు వల్ల జరిగిందిరా యుద్ధం మొత్తం,
ఒకటి భీష్ముడు. ఎందుకురా బ్రహ్మచర్యం? భీష్ముడిని ఎట్లా వేసుకుంటాడంటే, నీ బ్రహ్మచర్యం వల్ల ఇంత నాశనం అయింది. నువ్వు స్టార్టింగ్లోనే హస్తినాపురాన్ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ చేతిలో ఉంటే, ఎవరిలో బచ్చాగాళ్ళకి ఇచ్చినారు నువ్వు పొజిషన్, సత్యవతి కొడుకులకి ఇచ్చినావు, పిచ్చనా కొడుకుల వాళ్ళకి ఎట్లా ఇస్తావు? అక్కడ కదా నాశనమైంది మొత్తం. అవును, తీసేయి. ద్రోణాచార్యుడు, నీ వల్ల 3 కారణాల్లో సెకండ్ పర్సన్ ద్రోణాచార్యుడు. కొడుకు పక్షపాతం, అశ్వత్థామకి ఇస్తావు నువ్వు పవర్ఫుల్, మిగతా వీళ్ళందరికీ వాడి కొమ్ము కాస్తావు నువ్వు. మొత్తం ధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే అయిపోయింది. మన ద్రోణాచార్యుడు బాడీ పోతానని చెప్పి మధ్యలో బాడీ వదిలేసి వెళ్ళిపోతాడు కదా. దీస్ ఆర్ ఎస్కేపిస్ట్ ఆఫ్ పీపుల్. వీళ్ళు కమిట్ అయితే అంటే గొప్ప క్వాలిటీలు ఉంటాయి. భీష్ముడు ఒకసారి కమిట్ అయితే తన మాట తానే ఇండు టైప్ మాట వాడేయిండు ఉంటాయి కదా అవన్నీ. సో ఆ క్వాలిటీలు ఎక్స్ట్రీమిస్ట్ క్వాలిటీలు కాదు నీకు కావాల్సింది, సెన్స్. ఆ సెన్స్ అనేది లేకుండా చేసినవరా కర్ణ నువ్వు. మొత్తం ఎనిమీ సైడ్, దుర్యోధనుడి సైడ్ ఎందుకు పోతావురా నువ్వు? పుట్టింది ఎవడికిరా నువ్వు? ఇట్లంతా అంటే అర్థమవుతుంది. అంటే ఇంకా డీటెయిల్గా ప్రవచనకర్తలు బాగా చెప్తారు. అంటే పాయింట్ టు పాయింట్ మిస్టేక్స్. నువ్వు ఎంతో దానం చేస్తాం అనుకుంటావురా నువ్వు. కవచకుండలాలు ఇచ్చేసి ఇంకోటి ఏదో అస్త్రం తీసుకున్నావు నువ్వు. అది దానం ఎట్లయితుందిరా? దానం అంటే ఇవ్వడం మాత్రమే ఉంటుంది, తీసుకోవడం కాదు. ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ మిస్టేక్. నిన్ను నువ్వేదో పెద్ద దానకరుణలాగా ఫీల్ అయిపోతున్నావమ్మా, అంత కాదు నువ్వు, జఫాగాడివే అని చెప్పి సెట్ చేస్తాడు. ఏరా బాణం అని చెప్పి చాప్టర్ క్లోజ్ చేస్తాడు. ఓకే, అండ్ ఫైనల్గా మన దేశం ఇలా కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ సాహెబ్లు. సో మీ ప్రకారం ఆ సాహెబ్లు ఒకసారి పేర్లు చెప్తారా? రాజా రామ్మోహన్ రాయ్, జిన్నా, జవహర్లాల్ నెహ్రూ, ఇంకా మొత్తం కాంగ్రెస్ బ్యాచ్ అంతా వేసుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా మొత్తం వేసుకోవచ్చు. డైనాసిటీ ఫ్యామిలీ మొత్తం, పెట్టుడు గాంధీలు, రియల్ గాంధీలు కాదు వీళ్ళు. ఫిరోజ్ ఖాన్ ముస్లిమ్స్కి సంబంధించిన సంతతి. ఎలా అవుతారు గాంధీలు? కరెక్టే. రాహుల్ గాంధీ, ఇప్పుడు మనం చూస్తున్నాం, సోనియా గాంధీ చూస్తున్నాం. అరాజకాలు పల్గర్ ఇన్సిడెంట్ కాడి నుంచి చూడను నువ్వు తెలుస్తుంది. ఓకే, ఎంతమంది తప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుందని అట్లీస్ట్ డాక్యుమెంట్ అవుతున్నాయి కదా. అండ్ రీసెంట్గా నేను చూస్తున్నాను, స్ట్రింగ్ జియో యూట్యూబ్లో మిమ్మల్ని స్టాప్ చేస్తే, అంటే విత్తనం వేసే చెట్టు ఏ భూమి అంటే భూమిలో ఎక్కడైనా పుడుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. సో ఈసారి స్ట్రింగ్ జియో ఓటీటీ తీసుకొచ్చారు అండ్ అందులో ఎన్నో విషయాలు చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా బీబీసీ డాక్యుమెంటరీ. ఒక బీబీసీ అనే పెద్ద మీడియా ఇండియాని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మార్కెటింగ్లో అయినా సరే, ఏదన్నా విషయంలో అయినా సరే అని ప్రూవ్ చేశారు. సో ఇటువంటివి చేసేంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అండ్ స్ట్రింగ్ జియో ఓటీటీ ప్లాట్ఫామ్ తేవడానికి రీజన్ ఏంటి? నేను ఒకప్పుడు చాలా సిన్సియర్గా చెప్పేటప్పుడు ఎవడు వినలా. ఓకే, నౌ ద బాస్ హెస్ చేంజ్ ద స్టైల్. జనాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్దామట్లని చెప్పి ఓటీటీ పెట్టుకున్నాను. మొన్న రీసెంట్గా ఒక వీడియో, నాన్న 6mm బ్యాన్ చేస్తే 70mm వచ్చా అనేది చాలా వైరల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ పీపుల్ రిలేట్ టు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ డూయింగ్ దీస్ థింగ్స్. దుమ్ము లేపుతాను అసలు నేను ఇట్లాంటి. నేను కూడా చూస్తున్నా. ఐ మై సెల్ఫ్ అన్ యాక్టర్. సో అంటే సినిమా ఇండస్ట్రీలో ఫ్రమ్ డైరెక్షన్ టు ఆర్ట్ డిపార్ట్మెంట్ టు డిఓపి టు ఎడిటింగ్ వరకు కూడా మొత్తం అన్నీ తెలుసు, మ్యూజిక్ కూడా తెలుసు. సినిమా కూడా చేశారు అంటే చేశాను. అన్ని తెలిసిన అన్నిట్లోనూ నేను చేయబెడితే ఏమి చేయలేను కదా. సో ఐ ఆల్సో నీడ్ ఆర్టిస్ట్. నాకు నచ్చినది ఏంటంటే, ఇది ఎక్కడో తీసుకెళ్ళి ఇండస్ట్రీ పాలిటిక్స్లో ఏదో ఇరుక్కుని ఎవడికో థియేటర్ల కోసం అడుక్కుని ఆ నాన్ సెన్స్లకు అంతా పడే బదులు ఐ హ్యావ్ మై ఓన్ థియేటర్, ఐ హ్యావ్ మై ఓన్ ఇండస్ట్రీ, మై ఓన్ కంపెనీ. నా టాలెంట్ నాకు ఉన్నప్పుడు వేరే వాడి కింద ఏంటంటే ఒకడి ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ కోసము పనిచేసే స్టేజ్ నేను దాటిపోయాను. ఆ స్టేజ్లో లేనప్పుడు యు ఆర్ ది బాస్. అండ్ మొత్తంగా మీరు మొన్న బీబీసీ డాక్యుమెంటరీ కూడా థియేటర్లో రిలీజ్ చేశారు. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు, సమాజం పట్ల రెస్పెక్ట్ ఉన్న పీపుల్ వచ్చారు, అండ్ మీ మీద ఉన్న, మీ మాట మీద ఉన్న గౌరవం ఉన్న వాళ్ళు వచ్చారు. సో ఇంతమంది మీ వెనకాల ఉండి నార్మల్ షోనే ఫుల్ అయిపోయింది అండ్ ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీ నమ్మకాన్ని నమ్మి ఇంతమందికి మీరు ఏం చెప్తారు సమాధానం? నిజంగా పేరున వీళ్ళందరినీ మళ్ళీ ఒక ఈవెంట్కి ఇన్వైట్ చేసి మరి ఐ వాంట్ టు ట్రీట్ దమ్ వెల్, బికాస్ వీళ్ళ వల్లే ముందుకెళ్తున్నాను. యాక్చువల్గా నాకు ఎవరు ఫండర్ లేదు, పెద్ద పొలిటికల్ సపోర్ట్ లేదు. చాలామంది ఈషా ఫౌండేషన్ నుంచి ఏదో వచ్చేస్తుంది అంటున్నారు. ఈషా ఫౌండేషన్ వాలంటీర్ అనే ఆర్గనైజేషన్. అలాంటి వాళ్ళు, నాలాంటి వాలంటీర్స్ ఉంటే అది ముందుకెళ్తుంది. దెర్ ఇస్ నో సచ్ థింగ్.
మనకు ఏదన్నా చేయన్నా ఇది ఎంత నేను చేయలేకపోతున్న పని నువ్వు చేస్తాను అని చెప్పి మనకి సపోర్ట్ చేసే 100 1000 ఇచ్చే డొనేట్ చేసే మన హిందూ బంధువుల వల్లే స్ట్రింగ్ అనేది ముందుకెళ్తుంది. ఐఎమ్ స్టిల్ స్మాల్, ఇంకా చాలా చిన్నోడు నేను. ఇలాంటి వాటిలో పెద్దగా ఏదైనా చేద్దామని అంటే ఫుల్ స్ట్రగుల్ నాకు. ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్ ఇంకా రిలీజ్ కాలేదు, దాని ఫండ్స్ సరిపోక నాకేదో నెట్ఫ్లిక్స్ లెవెల్ క్వాలిటీ ఇద్దాం అనుకుంటాను. బాగుందన్న క్వాలిటీ. యా, కానీ ఇప్పుడు నేను అది నెక్స్ట్ వర్షన్ రెడీ చేసేటప్పుడు నేను ఎక్కడో జైపూర్లో ఏదో ఈవెంట్లో ఏదో చేస్తూ ఉంటాను. ఈ 1 hour వర్షన్ కావాలి, ఇలా ఇది కట్ చేయట్లని చెప్పి మన ఎడిటర్కి పంపిస్తే వాడు కట్ చేసి ఇస్తాడు. ఎంత చండాలంగా తర్వాత రాత్రులంతా కూర్చొని నేనే చేసుకోవాలి. అది మ్యూజిక్ ట్రాన్సిషన్ ఇలా ఏదో ఇక్కడ ఒక మ్యూజిక్ ఉంటుంది, అది స్లోగా ఫేడ్ అయ్యి తర్వాత వేరే ఫీల్తో గ్యాప్ ఇచ్చి ఇంకో మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి. వీడు సడన్గా కట్ చేసి డిజాల్వ్ పెట్టింటాడు. అరే బాహుబలి నుంచి సలార్ కొట్టినవరా నువ్వు, ఎక్కడి నుంచి ఎట్లా ఎవరు చూస్తాడు రా థియేటర్లో, ఎగిరిపోతుంది రా మైండ్ అది చూసేటప్పుడు. ఆ ఫీల్ అనేది జనాలు ఇలా ఒక చోట క్రిసెండో రావాలి, నీకు బిల్డప్ రావాలి, గ్యాప్ రావాలి, ఇండియా జూల్ ఇన్ ద క్రౌన్ అనగానే ఆ షార్ట్స్ అన్ని పడాలి. ఆలోచన కూడా ఉంటుంది ఎడిటర్కి. అది వాడిని ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో మనమే చేసుకోవచ్చు, మళ్ళీ వాడి జీతం ఏమని. ఇది ఒక మెంటల్ పిచ్చెక్కుతుంది అన్న. ఫైనల్గా మీరు ఇవాళ మా ముందరున్నారంటే దానికి కారణం మీ పేరెంట్సే. అండ్ మీ పేరెంట్స్ని మీరు ఎక్కువగా మాకు ఎప్పుడు కనిపించలేదు, తెలీదు. బట్ అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ పేరెంట్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అమ్మ నాన్నని నేను ఓన్లీ కర్మపరంగా చూస్తానన్న. ఒకసారి ఇప్పుడు సన్యాసి అయ్యాను అనుకోండి, సన్యాసి వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. సన్యాసి బుద్ధ అనేవాడు సొసైటీకి యూజ్లెస్ అనమాట. ఓన్లీ సాధన ద్వారా, అంటే సొసైటీ రియాలిటీలో. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్ రియాలిటీ బుద్ధుడే అందరికంటే యూస్ఫుల్, ముక్తి మార్గాన్ని ఇచ్చేవాడు కదా. అలాంటప్పుడు పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, బుద్ధుడు ఏమన్నాడు వాళ్ళ నాన్నని, నేను ఓన్లీ ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి నువ్వు ఒక డోర్ వే మాత్రమే, ఎవరిని గ్లోరిఫై చేయడానికి లేదన్నా. నువ్వు ఇట్లా దండం పెట్టేసి గురువా అట్లాంటిది సద్గురు డోంట్ లుక్ అప్ టు ఎనీవన్, డోంట్ లుక్ డౌన్ టు ఎనీవన్ అని అలాగ చూస్తే అంటే ఆ ఈక్వానిమస్ స్టేట్లో గమనించే స్థితికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, యాజ్ ఎ కొడుకుగా వాళ్ళని చూసుకోవడం నా కర్తవ్యము. వాళ్ళకు చిన్నప్పటి నుంచి నాకు ఎంత చేశారనేది నా మెమరీలు ఇంకా ఉన్నాయి, అది నేను మర్చిపోయే ఛాన్సే లేదు. సో మై పేరెంట్స్ ఆర్ ది బెస్ట్ పేరెంట్స్ అని అసలు వాళ్ళు ఎట్లా చూసుకున్నారు. నేను అడిగింది ఇట్లా ఆలోచన అడగడం ఆలస్యం, మా నాన్న వెళ్ళి ఏది కావాలంటే తెచ్చేవాడు అన్న. ఎన్ఐటి వరంగల్ అంటే అంత ఈజీ కాదు. నాకు ఎంతో ఫెసిలిటేట్ చేసి, నేను ఎన్ఐటి వరంగల్లో ఏమీ చదవాలా, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ తెచ్చిచ్చాడు, దానివల్ల నేను ఎడిటింగ్ చేసుకున్నాను. ద వెరీ మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐఎమ్ రైట్ నౌ. ఓకే. సో అందుకనే ఆ కృతజ్ఞతతోనే వాళ్ళు నాకు అంత చేసినా కూడా నేను ఇంకా వాళ్ళని చూసుకుంటున్నాను. అండ్ అగైన్ వాళ్ళకు కూడా కొడుకుగా పేరెంట్స్కి చేసే ఒకే ఒక సహాయం ఏంటంటే, వాళ్ళకి లిబరేషన్ మార్గం చూపించడం, ముక్తి మార్గం చూపించడం. ఆ పని నేను చేస్తున్నాను. వాళ్ళకి అది చాలా టార్చర్ అనిపిస్తుంది. వాళ్ళు ఎంతసేపు పెళ్లి చేసుకుని పిల్లలు కను అనేసరికి ఆలోచనలు నేను కట్ చేసి ఒక అరగంట భగవద్గీత స్టార్ట్ వాళ్ళ ఏమి స్టార్ట్ చేసాడు అన్నట్లు వింటూ ఉంటారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను ఇదే చెప్తాను. 10 సంవత్సరాల తర్వాత ఇంకా గట్టిగా చెప్తాను ఇది వాళ్ళకి. అప్పుడు ఇంకా నేను మెచ్యూర్ అయి ఉంటాను కదా. సో ఆ రకంగా ఐ మీన్ టైం హ్యాస్ టు కమ్. వాళ్ళు ఎవరిని ఫోర్స్ చేయలేము. పేరెంట్స్ దగ్గర మనం కొట్టుకునే లిబర్టీ ఉంటుంది కాబట్టి కొంచెం హార్ష్గా ఉంటుంది. కానీ హిందుత్వ సనాతన ధర్మంలో ఎవరిని ఫోర్స్ చేయడానికి లేదు. నువ్వు చెప్పు వదిలేయాలి. పేరెంట్స్ కూడా పిల్లల్ని కంట్రోల్ చేయడానికి లేదు. నువ్వు సనాతన ఆధ్యాత్మికత పట్టాడు అంటే అదృష్టంగా ఫీల్ అవ్వాలి. వాడు వదిలేయాలి అక్కడ. ఆ ఎక్స్పెరిమెంట్లో వాడు పోయినా కూడా నెక్స్ట్ జన్మ ఇంకో మంచి జన్మ వస్తుంది. అండ్ అగైన్ సద్గురువు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇట్లాంటి గురువులు వాళ్ళు ఫేమస్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఎంతో శిష్యులకి హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అడవుల్లో అంబటి పోవాల్సిన అవసరం లేదు. సొసైటీలో ఉండుకుంటూనే నువ్వు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సాధన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ ఇంత టైం కూడా మాకు ఇచ్చినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఆడియన్స్ తరపున లాస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎవరిని ఎక్స్పోజ్ చేస్తున్నారు? అదే చెప్తున్నాను కదన్న, ఇండియాని లిబరేట్ చేద్దాం అనే పనిలో ఉన్నాను. సో ఎవ్రీబడి ఇండియాని స్లేవ్ చేయాలనుకునే ప్రతి నా కొడుకుని స్ట్రింగ్ వినోద్ ఆపుతాడు. అంతే. ఒక్కరే కదన్నా, ఎట్లా అంత ధైర్యం చేయొచ్చన్న? ఇప్పుడు నేను స్ట్రింగ్ అనేది 1.4 మిలియన్ ఛానల్సే. ఒక్క ధ్రువరాటి ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ మొత్తం ఉన్న ఆల్ట్ న్యూస్, జుబేరు వీళ్ళందరినీ కడిగి తుడిచి మొత్తం ఒకే ఒక్క మనిషి చేయగలుగుతాడన్న. ఒక బ్రెయినే చేయగలుగుతుంది అది మొత్తం. నీకు మొత్తం రోడ్ మ్యాప్ అంతా తెలిసిపోయిన తర్వాత ఒకటి చాలు.
కాకపోతే వాడికి సపోర్ట్ కావాలి, సో మరి మిగిలిన వాళ్ళందరూ తోడవ్వాలి. ఇప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? సొసైటీ మిమ్మల్ని ఎలా తీసుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉందన్న. చూసాం మనం హైదరాబాద్లో కానీ ఈవెన్ నేషన్ వైడ్ కానీ అందరికీ తెలుసు ఛానల్ ఎందుకు డిలీట్ అయింది, ఎవడు చేయించాడు, ఎందుకు రాలేకపోతుంది కూడా తెలుసు. కానీ ఓటీటీలో ఇంకా మీరు బ్రతికే ఉన్నారు. అక్కడ పోయినా థియేటర్కైనా వెళ్ళిపోతాం, ఎక్కడైనా ఆగేది లేదు. సనాతన ధర్మంలో ఎకో సిస్టమ్ ఫామ్ చేయలేమని అదే చెప్తుంది. మ్మ్. ఎకో సిస్టమ్లు వీళ్ళకు ఉంటాయి. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. బా. సో మనం ఇప్పుడు సింగిల్గానే ఉంటాం. భగత్ సింగ్ కాడి నుంచి చూసుకుంటే ఎవరికి బ్యాచ్లు ఫామ్ అవ్వలే, బ్యాచ్లు అంతా వెనుపోటు పొడిచేటోళ్ళు తగిలినారు తప్ప సపోర్టర్స్ దొరకలేదు. ఎప్పుడన్నా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి కాంగ్రెస్ నుంచి? అవి వస్తూనే ఉంటాయన్న, బచ్చగాళ్ళు చేస్తూ ఉంటారు కామెడీ పీస్లు. ఓకే. వాళ్ళ పనే అది కదన్న. వాళ్ళకి అగేన్స్ట్ పెద్ద గ్రో అవుతున్నాడు, మనకి థ్రెట్ అవుతున్నాడు, మనకు ఓట్లు రావు అనిపిస్తే వేసేస్తారు వాళ్ళు. కానీ ఎక్కడ కూడా నర్వస్ అవ్వరు. నేను సాధన ద్వారా పొందిన సిద్ధి అని చెప్తానన్న. అది సాధన ద్వారా నాకు ఏదైనా సిద్ధులు పొందాయంటే గుండె ధైర్యము, నిజాన్ని నిర్భయంగా చెప్పే తత్వము, ఇంకా ఆహారం మీద నిగ్రహ, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసారు కదండి, మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన వ్యక్తి స్ట్రింగ్ వినోద్ అన్న. సో లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు, అండ్ మనకి స్వతంత్రం రాకముందు ఎలాంటి సిస్టమ్ ఉండేది, స్వతంత్రం వచ్చి వెళ్ళిపోయింది అన్నాక మనం ఏదో ఫ్రీడమ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉంటున్నాం. బట్ ఫ్రీడమ్ అప్పుడే వెళ్ళిపోయింది అనేది మనకు అర్థం కావాలి. అండ్ ఈ రోజు జరిగే ప్రతి సిస్టంలో కూడా బ్రిటిష్ వాళ్ళ ప్రిన్సిపల్స్ ఇంకా రన్ అవుతున్నాయి. మనం అవి పాటిస్తున్నాం, తెలిసైనా తెలియకైనా. మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక, అన్న చెప్పిన మాటలు విన్నాక ఈ ఎపిసోడ్ పై మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.